కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 27న జరిగేటటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉందో అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి నరేందర్ రెడ్డి గారికి మీ యొక్క ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. పట్టభద్రులంతా కూడా చాలా ఆలోచన పరులు, సమాజం గురించి తెలిసిన వాళ్ళు, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరు ఎట్లాంటి వాళ్ళు కూడా పూర్తిగా ఒక అవగాహన కలిగినటువంటి మీరు ఇవాళ 10 సంవత్సరాలు తెలంగాణ రాకముందు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, నీళ్లు నియామకాలు నిధుల కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలుగా విద్యార్థులంతా కూడా ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉండే. అట్లాగే ఉద్యోగస్తులంతా కూడా మొదటి తారీఖు జీతం రావాల్సింది ఉంటే కనీసం జీతం ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితులలో 10 సంవత్సరాలు గడిచింది. మీరంతా కూడా మా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని చెప్పేసి మేము ఎలాగైతే ప్రయత్నం చేసినామో మీరు కూడా మార్పు రావాలని చెప్పేసి మీరు కూడా పరోక్షంగా అందరూ కూడా విద్యార్థులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిర్రు. వచ్చినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 55,000 పైన ఉద్యోగులను నియామకాలు చేసి వల్ల వారికి ఒక అవకాశాలు కల్పించింది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగుల క్యాలెండర్ కూడా ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇంకా ఉద్యోగులు నియామకాలు చేస్తామన్నటువంటి ఒక విషయాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అంటే ఇవాళ ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాలతో పాటు అనేక మందికి అవకాశాలు కల్పించడానికి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని మీరంతా కూడా ఓట్లేసి గెలిపించి ఈ అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడానికి మీ వంతు సహకారం కూడా ఉండాలనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాను. అట్లాగే ఉన్నటువంటి బీజేపీ పోటీలో ఉన్నటువంటి బీజేపీ యొక్క ఆలోచన విధానము ఈ దేశంలో 10 సంవత్సరాలుగా పరిపాలనటువంటి బీజేపీ దేశంలో ఏమైనా అసలు కూడా కల్పించాలి. కేవలం కార్పొరేట్ రంగానికి పనిచేస్తుంది తప్పితే కానీ ఇవాళ సామాన్య ప్రజల కోసం ఎక్కడ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అందరికీ అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక ఆలోచనతోటి రాజ్యాంగాన్ని రచింపజేస్తే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కూడా మార్పు చేసినటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. దయచేసి ప్రతి ఒక్క పట్టభద్రులు ఆలోచన చేసి ఇవాళ చేదోడు వాదోడుగా ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తూ నిర్మల్ డీసీసీ అధ్యక్షులు శ్రీహర్రావు గారు మాట్లాడతారు. 27వ తారీఖున జరగబోయే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నిక సందర్భంగా మరి గ్రాడ్యుయేట్ ఓటర్ మహాశయులతో కలవడానికి గౌరవ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు అయితే చెప్పిందో ఈ రాష్ట్రం ఏర్పడ్డదే మా ఉద్యోగాలు మాకు కావాలన్న నినాదంతో అనేక మంది, వందలాది మంది, వేలాది మంది యువత యొక్క బలిదానాలతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి మా ఉద్యోగాలు మాకు కావాలనే నినాదాన్ని పక్కన పెట్టి 10 సంవత్సరాలు ఏ రకంగా నిరుద్యోగ యువతను నిర్లక్ష్యం చేసిందో ఆనాటి ప్రభుత్వం మరి ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పడం జరిగింది. రేపు కాంగ్రెస్ పార్టీకి మీ అందరి ఆశీర్వాదంతో రాష్ట్రంలో అధికారంలో ఇచ్చినట్టయితే తప్పకుండా పెద్ద ఎత్తున ఉద్యోగాల నియామకం చేస్తామని చెప్పడం జరిగింది. మాటకు కట్టుబడి ఉండి 10 నెలల లోపలనే 55,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మరి కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే జాబ్ క్యాలెండర్ను కూడా రిలీజ్ చేసి ఏ డేట్లలో నోటిఫికేషన్ వస్తుంది, ఏ రకంగా నియామక ప్రక్రియ పూర్తవుతుందో స్పష్టంగా జాబ్ క్యాలెండర్లో ప్రకటించడం జరిగింది. ప్రకటించిన దానికి అనుగుణంగా చేయడం జరుగుతుంది. మరి ఈ రకంగా గ్రాడ్యుయేట్ సోదరులకు, నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా ఏ మాటలైతే ఇచ్చినామో ఆ మాట కట్టుబడినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తూ 27వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఊట్కూరు గారిని మొదటి ప్రాధాన్యత ఓటేసి పెద్ద ఎత్తున భారీ మెజారిటీ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉమ్మడి జిల్లా కామారెడ్డి, నిజామాబాద్ మరి ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారి
మద్దతుగా గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు మన జిల్లా విచ్చేస్తున్నందుకు వారికి మరి మన విద్యావంతుల తరపున, గ్రాడ్యుయేట్స్ తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున పేరు పేరున నమస్సుమంజలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ, మరి ఇలా కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఈ దేశ చరిత్రలో అంటే కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీని బలపరిచి మన రేవంత్ అన్న గారు బలపరిచినటువంటి నరేందర్ రెడ్డి గారిని మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా 1వ ప్రాధాన్యత ఓటు వేసి మనం గెలిపించి ఇవాళ రేవంత్ అన్నకు మనం బహుమతిగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి మరి విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, టీచర్లు, రాజకీయ నాయకులందరూ ఓట్లేసి గెలిపించి రేవంత్ అన్నకు ఈ సీటును బహుమతిగా ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్సుమని తెలియజేస్తూ జై కాంగ్రెస్. మేధావులకు, విద్యార్థులకు, విద్యార్థి సంఘాలకు, కాంగ్రెస్ నాయకులకు, ప్రెస్ మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాం. మిత్రులారా, ఒక్కసారి గట్టిగా దయచేసి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. దయచేసి ఒక్కసారి గట్టిగా. ఎందుకనకంటే ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడు లేని విధంగా 10 సంవత్సరాలు దుర్మార్గులు పరిపాలించారు. దుర్మార్గుల పరిపాలనలో ఏ ఒక్క విద్యార్థి ఉద్యోగం రాలేదు. కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 13 నెలల్లోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీ అందరికి. దయచేసి వాస్తవమా కాదా చెప్పండి మిత్రులారా, వాస్తవమా కాదా? చెప్పండి గట్టిగా ఒకసారి. మరి ఎందుకనకంటే అటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు తను ఏం చేశాడు? ఒక విద్యా వ్యవస్థ నడిపించే మన నరేందర్ రెడ్డి గారికి అభ్యర్థిగా అనౌన్స్ చేసి ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు సుమారు 50 విద్యా సంస్థలు నడుపుతా ఉన్నారు. తను ఎంతో మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించారు, ఎంతో మంది పేదవారికి విద్యలు ఇచ్చారు. అటువంటి గొప్ప వ్యక్తి నరేందర్ రెడ్డి గారు. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి మనం అందరం కంకణం కట్టుకొని, ప్రతి కాంగ్రెస్ నాయకుడు కానివ్వండి, ప్రతి మేధావి కానివ్వండి, ప్రతి విద్యార్థులు కానివ్వండి, ప్రతి గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, అందరం కంకణం కట్టుకొని మన నరేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపేయాలని మరొకసారి అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ ఒక్కసారి గట్టిగా రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్న ఆర్గనైజేషన్ నాయకులకు, డిసిసి అధ్యక్షులకు, ఎక్స్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు మీద నమస్కారం తెలియజేస్తూ, మరి పట్టభద్రుల ఎలక్షన్ కేవలం 3 రోజులు ఉన్నది. మన కొరుట్ల నియోజకవర్గం నుంచి ముఖ్యంగా కేవలం పట్టభద్రులను తీసుకురావడం జరిగింది. పట్టభద్రులందరికీ కూడా మనం 2 సార్లు మీటింగ్లు ఏర్పాటు చేసినాం నియోజకవర్గంలో. మరి పట్టభద్రుల అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మరి నరేందర్ రెడ్డి గారు ముఖ్యంగా మన ప్రాంత నివాసి, కరీంనగర్ జిల్లా కానివ్వండి, నిజామాబాద్ జిల్లా కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, మెదక్ కానివ్వండి, ఈ ప్రాంతంలో దాదాపు 542 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వారికి 5,000 మంది ఉద్యోగస్తులను మరి ఇవ్వడం జరిగింది. ఎంతో మందికి మరి నిరుద్యోగస్తులకు ఉద్యోగం కల్పించిన వ్యక్తి మరి ఇలా మన అభ్యర్థిగా అవ్వడం కూడా నిజంగా మనందరం కష్టపడి, గతంలో మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆనాడు మనందరం కూడా ప్రశ్నించే గొంతుగా, అధికారం లేనప్పుడే మనం పెద్ద జీవన్ రెడ్డి గారిని కష్టపడి గెలిపించాం. ఇవాళ మనం అధికారం వచ్చినాం. 14 నెలల్లో పట్టే మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, వారు ఇచ్చిన హామీలన్నీ కూడా ముఖ్యంగా నిరుద్యోగస్తులకు 55,000 ఉద్యోగాలు యువ వికాసం కింద కూడా ఇవ్వడం జరిగింది. మరి రేషన్ కార్డులు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఇవన్నీ ఇస్తూ ఉన్నాం. మరి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అన్నది 10 సంవత్సరాల నుంచి జరిగింది. మనము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినాం.
మరి టీచర్లకు ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు లేవు, మరి ట్రాన్స్ఫర్లు కూడా లేని మన ప్రభుత్వం వచ్చినాక టీచర్లకు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. దయచేసి టీచర్లు అందరూ కూడా గమనించాల్సిన విషయం, మనందరం కూడా కష్టపడి మరి పట్టభద్రులు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. బ్యాలెట్ పేపర్లో రెండోది మరి మొదటి ఓటుగా మరి పూట్కోటి నరేందర్ రెడ్డి గారికి ఓటేసి పెద్ద మెజార్టీ మీద గెలిపించాల్సిందిగా మొత్తం మరి మన నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో ఇక్కడ మా మీటింగ్లు అవుతా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీటింగ్ తర్వాత మళ్ళీ మంచిర్యాల మళ్ళీ కరీంనగర్ వెళ్తా ఉన్నారు. మరి మన ప్రాంతం నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి దయచేసి మన కార్యకర్తలతో సహా పట్టభద్రులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు బ్యాలెట్ పేపర్లో రెండోది ఉంది కాబట్టి మరి నరేందర్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించాల్సిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. మరి తెలంగాణ మైనింగ్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు ఎర్రవెత్తి అనిల్ గారు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా పట్టభద్రులందరికీ, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మీ అందరూ విఘ్నులు, తెలివితో ఓటేస్తారు, చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఈ దేశంలో 1931లో బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోనే ఈ దేశంలో కులగణన జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో కులగణన జరగలే. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో మళ్ళీ కులగణన జరగాలి, కులగణన జరిపి అందరికీ న్యాయం చేయాలి, అన్ని వర్గాలకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నాడు. మీ అందరికీ తెలియదు ఏంటంటే ప్రతి 10 సంవత్సరాలకు జనగణన జరుగుతుంది. జనగణనతో పాటు ఎస్సీ ఎస్టీల కులగణన జరుగుతుంది, కానీ బీసీల కులగణన ఎప్పుడు జరగలే. రాహుల్ గాంధీ గారు ఏం డిమాండ్ చేస్తున్నాడంటే ఈ దేశంలో జనగణన చేసేటప్పుడు బీసీల కులగణన కూడా చెయ్యాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తున్నాడు. ఈ దేశంలో మండల్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది 1980లో. ఈ దేశంలో 52% బీసీలు ఉన్నారని. ఈ దేశంలో 52% బీసీలలో 43.7% హిందూ బీసీలు, 8.3% ముస్లిం బీసీలు ఉన్నారని చెప్పి మండల్ కమిషన్ తెలిసింది. మన రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కులగణన చేసి ఈ రాష్ట్రంలో 57%, అప్రాక్సిమేట్గా 57% బీసీలు ఉన్నారు. దాంట్లో 46.7% హిందూ బీసీలు ఉన్నారు. మిగతా 10% ముస్లిం బీసీలు ఉన్నారని తేల్చింది. అంటే టోటల్ 57%. 52% మండల్ కమిషన్ చెప్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 57% అంటే 5% ఎక్కువ అని తెలిసింది. కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది తప్పుల తడక, వీళ్ళు సరిగా లెక్క పెట్టలే, బీసీల లెక్క తక్కున్నది అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు మిత్రులారా. బండి సంజయ్ గురించి నేను మాట్లాడితే ఈ ముగ్గురు కట్టపలున్నారు. బండి సంజయ్ ఒకడు,
సగం గుండోడు, మా జిల్లా ఫుల్ గుండోడు ఉన్నాడు అరవింద్, ఇంకొక ఆయన కొత్తగా చేరిండు భారతీయ జనతా పార్టీలో ఈటెల రాజేందర్. ఈ ముగ్గురు కట్టెప్పలు బీసీల ద్రోహులు. కులగణన చేయరట. మా జిల్లా వాడు అంటాడు కులగణన చెయ్యు అని అంటే కులం కాదు గుణం ఉండాలన్నట. మరి ఇక్కడ ఉన్న బీసీలను అడుగుతున్నా, మరి మన గుణం లేదా? అరే గుండు నీకు సిగ్గుందా? నీకు నువ్వు కూడా ఒక బీసీవే కదా. కులగణన చేయమంటే కులగణన ఎందుకు వద్దంటున్నావు? నీకు రాబోయే కాలంలో మా బీసీని బుద్ధి చెప్పే సమయం వస్తుంది బిడ్డ. మరి ఇదే కులగణన వద్దంటున్నావు కదా. 2011లో మా ప్రభుత్వం సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసింది. ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018లో ఇదే రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్గా పార్లమెంట్లో ఒక తీర్మానం పెట్టిండు. 2021లో జరగబోయే జనగణనతో సహా మా ప్రభుత్వం కులగణన చేస్తుందని చెప్పి పార్లమెంట్ సాక్షిగా బీసీలకు హామీ ఇచ్చాడు. మీరే కదా హామీ ఇచ్చింది. ఎట్టిపోయింది మీ హామీ? ఇదే 2021లో అంటే బీజేపీ ద్వంద్వ నీతి గురించి చెప్పాలా, బీసీలకు చేస్తున్న ద్రోహం గురించి చెప్పదలుచుకున్న మిత్రాలు. 2021లో మహారాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆ రోజు మహారాష్ట్ర ప్రభుత్వం మాకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండగా సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసింది కదా, ఆ డేటా ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తే అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఇదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మేము ఇవ్వము అని చెప్పింది. ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం సరే మీరు జనగణన చేస్తున్నారు కదా 2021లో, మరి వచ్చే జనగణనలో కులగణన చేయండి అంటే ఇదే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. కేంద్ర ప్రభుత్వం మేము భారతీయ జనతా పార్టీ కులగణనకు వ్యతిరేకమని చెప్పిండ్రు. వీళ్ళకి మనం ఓట్లు వేయాలన్నా బీసీలా? బండి సంజయ్ ఏమంటున్నాడు? ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే మేము బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ఒప్పుకోమన్నాడు. మరి ఇదే గుజరాత్లో మోడీ కులం ఏదైతుందో గాంచీ కులం అది ముస్లింలలో కూడా ఉంది. ఓబీసీ లిస్టులో సెంట్రల్ ఓబీసీ లిస్టులో అక్కడ ఉన్న ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి. మరి మోడీ అక్కడ రిజర్వేషన్లు ఇస్తాడు కదా, అంటే మోడీ రిజర్వేషన్లు ఇవ్వద్దని అంటున్నావా? ఈ విధంగా ఇక ఇంకొక ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నాడు కులగణన ఎట్లా చేస్తామట. ఇక్కడున్న రెడ్లు అక్కడ ఇక్కడ ఓసీలు అయితే అక్కడ కర్ణాటకలో బీసీలు కాదని ఎవరు అంటున్నారు. అక్కడ కర్ణాటకలో ఉన్న లింగాయత్ ఇక్కడ బీసీలు. మరి ఇదే దోబిలు చాకలి వేరే దగ్గర ఎస్సీలు. ఇదే ముదిరాజ్ కులం మన దగ్గర ఉన్న ముదిరాజ్ కులం ఇక్కడ బీసీలు అయితే హర్యానాలో ఉత్తరప్రదేశ్లో ఎస్సీలు వాళ్ళు. రామ్నాథ్ కోవింద్ అనే అధ్యక్షుడు ఆయన కోలి ముదిరాజ్ అని అక్కడ కోలి అంటారు వాళ్ళు ఎస్సీలు. మరి లెక్క చేస్తున్నారు కదా ఎస్సీ ఎస్టీల జనాభా లెక్క కులగణన చేస్తున్నారు కదా, మరి ఓబీసీ కులగణనకు ఎందుకు అడ్డుపడుతున్నావు రాజేందర్? ఇది న్యాయమేనా అని అడుగుతున్నా. ఇక్కడున్న బీసీ మిత్రులను అడుగుతున్నా, కులగణన కావాలా కులగణన వద్దా? కావాలనేటోళ్ళంతా చేతులు లేవండి. బీసీ రిజర్వేషన్ మీకు వద్దా? మధ్యలో ఉన్న మహిళ భయపడద్దు, భయపడితే అన్యాయం జరిగేది మీకే. కులగణన కావాలా వద్దా? కావాలా వద్దా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 2019లో జనవరి 9 నాడు బిల్లు పెట్టి 10 నాడు లోక్సభలో పెట్టి ఆ తర్వాత 11 నాడు రాజ్యసభలో పెట్టి 12 నాడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చుకున్నారు కదా బీజేపీ నాయకులారా. ఇవాళ ఇదే బీజేపీ నాయకులను ఇదే కట్టప్పలను అడుగుతున్నా, ఇవాళ బీసీలు రిజర్వేషన్లు పెంచమని అడుగుతున్నారు. ఇవాళ మా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 27% నుంచి 42% పెంచడానికి సిద్ధంగా ఉంది. రేపు రాబోయే అసెంబ్లీ సెషన్లో ఈ బడ్జెట్ సెషన్లో ప్రత్యేక సెషన్ పెట్టి బీసీలకు రిజర్వేషన్లు పెంచి చట్టం చేయబోతున్నాం. మరి ఇలా బీజేపీ మిత్రులను అడుగుతున్నా, తమిళనాడు తరహాలో
ఏ విధంగా అయితే రిజర్వేషన్లు అక్కడ 69% రిజర్వేషన్లు ఉన్నాయి, అక్కడ 50% దాటి ఉన్నాయి, 69% ఉన్నాయి. అప్పుడున్న జయలలిత గారు, అప్పుడు పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడ అసెంబ్లీలో చట్టం చేసి 69% రిజర్వేషన్లను 9 షెడ్యూల్లో 9th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో పెట్టి అప్పుడు అమలు చేయించుకున్న జయలలిత ఇవాళ రేవంత్ రెడ్డి గారు అదే చేయబోతున్నాడు. 40 బీసీలకు 27% నుంచి 42% రిజర్వేషన్లు పెంచి రేపు 9th షెడ్యూల్లో పెట్టవా అని మోడీని అడగబోతున్నాడు. దీనికి మీరందరూ మద్దతు పలుకుతున్నారా లేదా? బీసీ ద్రోహుల ఈ బీజేపీ ఓటేద్దామా, పొందబెడదామా? ఒకవేళ మిత్రులారా మీరు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపినట్లయితే బీసీలకు ద్రోహం చేసినట్లే. ఈరోజు ఇప్పటి వరకు కూడా మనం ఈ 27% రిజర్వేషన్లు రావడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, కాంచీరామ్ కావచ్చు, పూలే గారు కావచ్చు, వీళ్ళ పోరాటాల వల్లనే ఇవాళ 27% రిజర్వేషన్లు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు నిజంగా పోరాటం చేయలేకుంటే మనకి 27% రిజర్వేషన్లు ఉండేవి కావు. ఇవాళ వాళ్ళని మహనీయులుగా మనం కొలుస్తున్నాం. మనం మిగిలిన భారతీయ జనతా పార్టీకి ఓటేసి వాళ్లకు మద్దతు తెలిపితే మన బీసీలకు ద్రోహం చేసిన వాళ్ళమవుతాం, చరిత్రహీనులమవుతాం. మిత్రులారా, దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసి ఇక్కడ నరేందర్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని, రాహుల్ గాంధీ గారికి బలం ఇవ్వాలని, రేపు రాహుల్ గాంధీ గారిని బలోపేతం చేస్తే ఆయన బీసీల రిజర్వేషన్లు 27% నుంచి 42%. రేపు న్యాయం జరిగేది మనకే కదా. ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్లు, జాబ్లలో రిజర్వేషన్లు, విద్యా సంస్థల్లో యూనివర్సిటీలో రిజర్వేషన్లు పొందేది బీసీలే కదా. దీనికి మద్దతు తెలుపుదామా లేదా? తెలుపుదామా అనే వాళ్ళు చేయలేమని అందరు వద్దా? నువ్వు గట్టిగా కొట్లాడకపోతే రాదమ్మా, నోరు తెరవలేకపోతే మీకు రావు. బీజేపీ అని చేస్తుంది. మీరు గట్టిగా సపోర్ట్ చేస్తేనే బీజేపీ భయపడుతుంది. ఈ ఎన్నికల్లో వాళ్ళ నోడొకటి చూపెడదాం, బుద్ధి చెప్దాం. ఈ ముగ్గురు కట్టప్పలకు చెప్దామా? దయచేసి మిత్రులారా, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసి పెద్ద ఎత్తున విజయం కల్పించాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ మిత్రులందరికీ, వేదిక ఉన్న మనం బలపరుస్తున్న నరేందర్ రెడ్డి గారికి, మరి వేదిక ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మరి మీరే సమాజాన్ని శాసించే కర్తలు, రైజింగ్ తెలంగాణలో రేపు కాబోయే నిర్మాతలు మీరే. గతంలో మరి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కూడా సహకరించింది మెజార్టీ ఉద్యోగులు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మరి గత 10 సంవత్సరాల కాలంలో నిర్వహించని కార్యక్రమాలు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు, ప్రభుత్వానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి పరిష్కారం చేస్తున్న విషయం మీకు తెలుసు. 317 జీవో గురించి హైకోర్టు మొట్టికాయలు వేసినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోకుంటే ఈ ప్రభుత్వం పట్టించుకొని హెట్రోజినస్, హోమోజినస్ అని వైఫ్ అండ్ హస్బెండ్ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేసిన పరిస్థితి మీ అందరు చూస్తున్నారు. అంతేకాకుండా మెగా డిఎస్ఎన్ పెట్టి ఫస్ట్ టైం దాదాపు 11,000 ఉద్యోగాలు ఈరోజు ఇచ్చి వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చిన పరిస్థితి కూడా ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరి గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడము, ఇంకో పక్క కోర్టులలో దాన్ని ఛాలెంజ్ చేసే విధంగా 3-4 సార్లు కోర్టులు ఆబ్జెక్షన్ చేస్తే వాటిని రద్దు చేయడం మనం చూసాం, ముఖ్యంగా గ్రూప్ ఎగ్జామ్స్. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టులలో ఉన్న సాంకేతిక కారణాలన్నీ తీసేసి నోటిఫికేషన్ గత ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా నోటిఫికేషన్లో ఉన్న లొసుగులు ఈరోజు ప్రభుత్వ న్యాయవాదులతో, ఢిల్లీ న్యాయవాదులతో చర్చించి అవన్నీ క్లియర్ చేసి దాదాపు 53,000 ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో ఇచ్చిన పరిస్థితి
మరి ప్రభుత్వం దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా టెట్ కూడా దాదాపు 2 సార్లు పెట్టడము, 45,000 మంది ఉద్యోగస్తులకు 12 సంవత్సరాలుగా ప్రమోషన్ లేకుంటే 42,000 ఉద్యోగులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమోషన్ ఇచ్చిన పరిస్థితి కూడా మనం ఈ సందర్భంగా చూస్తున్నాం. ఇంకా ఈరోజు డిఏ గురించి ఉన్నారు. డిఏ 2 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. పిఆర్ఎస్ విభజన ఉన్నది. అదేవిధంగా సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగస్తులు కానీ, డిగ్రీ కళాల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్స్ కానీ, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. సంవత్సరమే అయింది. మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలకు 7 లక్షల వేల కోట్లు అప్పిచ్చినప్పటికీ కూడా బాకీలు తీసుకొని ఆ మిత్తి కట్టే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వానికి వచ్చింది. కనుకనే ఒక పక్క ఉద్యోగుల సమస్యలు, ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ 11 నెలల కాలం ఈరోజు మీ అందరి దేవత పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ దశలో మరి రాష్ట్రంలో ఉన్న సమస్యలు, ఉద్యోగ సమస్యలు కానివ్వండి, సమగ్ర శిక్షా విద్యార్థి సమస్యలు కానివ్వండి, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ కానివ్వండి, మన డిఏలు కానివ్వండి, పిఆర్సీలు కానీ ఏర్పాటు చేయాలంటే కేవలం ఈ ప్రభుత్వం స్థానిక ప్రభుత్వానికి మాత్రమే సాధ్యము. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి కానీ, అధికారం లేని బీఆర్ఎస్ పార్టీకి కానీ సాధ్యం కాదు. కనుక ఈసారి మనకు ఒక అవకాశం వచ్చింది. నిజామాబాదు, ఆదిలాబాద్ జిల్లాల్లో గతంలో ఎంపీగా మరి బీజేపీ పార్టీకి వేయడం జరిగింది. మెజార్టీ ఎమ్మెల్యేలు మా జిల్లాలో కూడా బీజేపీకి పట్టు వేయడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారో మీకు తెలుసు. మన అధికారంలో పార్టీ, అధికార ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మన స్థానిక సమస్యలు కానివ్వండి, ఉద్యోగ సమస్యలు కానివ్వండి తీరాలంటే ఈరోజు మేమందరం కూడా ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారిని గెలిపిస్తే మేమందరం కూడా రాబో రోజుల్లో ఏరియర్స్ కానీ, డిఏలు కానీ, వచ్చే రోజుల్లో పిఆర్సీ కానీ, అదేవిధంగా మన ఉద్యోగ కార్మికుల కొరకు, ఉద్యోగ టీచర్ల కొరకు కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా సాల్వ్ చేసే పరిస్థితి మాకు వస్తుంది. మరి మేమందరం కూడా ఈరోజు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండి కొన్ని చేయలేని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసే అవకాశం ఉన్నది, చేస్తున్నారు. కనుకనే మేమందరం బీఆర్ఎస్ పార్టీ వీడి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. కనుక దయచేసి ఉద్యోగ మిత్రులు, మరి అదేవిధంగా గైడెడ్ ఉద్యోగుల మిత్రులందరూ కూడా మమ్మల్ని వాడుకోండి. మీ సమస్యలు పరిష్కరించే దిశగా మేము ముందుంటాము. మీ మద్దతు ఈరోజు మరి మన సీరియల్ నెంబర్ 2లో 1 నరేందర్ రెడ్డి గారికి వేసి కాంగ్రెస్ పార్టీని బలపరచండి. తద్వారా రాబోయే రోజుల్లో ఇందాక మా అనిల్ చెప్పినట్టు స్థానిక సంస్థ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయకున్నా సరే చట్టబద్ధత బీసీలకు తీసుకోవడానికి వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ 42% బీసీలకు ఇచ్చే విధంగా మేమందరం మీకు సేవ చేసేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉద్యోగ మిత్రులకు, గైడ్ ఆఫీసర్ మరొకసారి అందరూ కూడా నరేందర్ రెడ్డి గారి మొదటి ప్రాధాన్యత పెట్టేసి దీవించవలసిందిగా ఈ సందర్భం ప్రతి ఒక్కరిని కోరుతూ సెలవు తీసుకుంటాము. జై కాంగ్రెస్. నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మాజీ మంత్రులకు అందరికీ స్వాగతం పలుకుతూ ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన అందరూ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు మరియు తాజా మాజీ సర్పంచ్లు అందరికి కూడా స్వాగతం పలుకుతూ, మరి పట్టభద్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ మన అందరి ధ్యేయం ఒకటే, రేవంత్ అన్న గారికి, రాహుల్ గాంధీ గారికి పట్టభద్రుల ఎమ్మెల్సీని గెలిపించి ఒక గిఫ్ట్గా ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మా కామారెడ్డి జిల్లాలో తప్పకుండా మేము ఉట్కూరి నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మెజారిటీ తప్పకుండా ఇస్తామని మీ అందరి ముందు మేము వాగ్దానం చేస్తున్నాం. ప్రతి ఒక్క కామారెడ్డి జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ ఇచ్చి మీ గెలుపుకు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేవంత్ అన్న గారి నాయకత్వంలో, గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్న. నాయకులకు అలాగే విద్యావంతులు ఈరోజు దశ దిశ నిర్దేశంలో ముందు భాగస్వాములు అవుతున్న నా యువ గ్రాడ్యుయేట్స్కి అందరికీ, అలాగే మీడియా మిత్రులకు అందరికీ, యువ గ్రాడ్యుయేట్స్తో అడిగిన
మీకు లీడర్ కావాలన్నా బాస్ కావాలన్నా ఇప్పుడు కూడా మీ అందరినీ నేను అప్పీల్ చేస్తున్నా, మీకు లీడర్ కావాలన్నా బాస్ కావాలన్నా ప్లీజ్ సే యూ వాంట్ లీడర్ ఆర్ బాస్. యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ బాస్ అండ్ లీడర్. బాస్ విల్ సిట్ ఇన్ ద ఫార్మ్ హౌస్, లీడర్ విల్ లీడ్ ద అవర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ యూత్. లీడ్ చేస్తూ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కావాలన్నా మీరు ఆలోచించుకోండి. ఫామ్ హౌస్లో కూసుకుంటూ ఫామ్ హౌస్నే తన ఫామ్ హౌస్కి అంకితమైన ముఖ్యమంత్రి లాంటి ఎవరు కావాలన్నా, లేక మనకు లీడర్ ఒక టార్చ్ బేరర్ కావాలన్నా మీరు ఆలోచించండి సోదరులారా. వచ్చిన అనతి కాలంలో 1 ఇయర్లోనే 9 నెలలు 3 నెలలు అందులో మనకు ఎలక్షన్లే పోయినాయి. మిగతా 9 నెలల్లో 6 నిశలు పనిచేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి క్యాబినెట్ అంతా కూడా 6 నిశలు తెలంగాణ ప్రజల కోసం ఆలోచిస్తున్నారు. యువ వికాసం, యువకుల కోసం, విద్యార్థుల కోసం మీరందరూ చూశారు. నేను మొట్టమొదటిగా చట్టసభలో పోయినప్పుడు 317 జీవో మీదనే మాట్లాడాను. 317 జీవో వల్ల, తుగ్లక్ పాలన వల్ల ఎంతోమంది టీచర్లు, ఉపాధ్యాయులు వాళ్ళందరూ వారి యొక్క బాధలు వర్ణనాతీతం. మన నిజామాబాద్లోనే అదే బాల్కొండ నియోజకవర్గంలో ఒక మహిళా సోదరి టీచర్ ఆత్మహత్య చేసుకుంది. కాబట్టి దానిపైన నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నిండు సభలో అసెంబ్లీలో అడిగాను. 317 జీవోను ప్రక్షాళన చేయాలనగానే దానిపైన కమిటీ వేయడం జరిగింది. టీచర్లకు అందరికీ ప్రమోషన్లు, అలాగే స్పోర్ట్స్ కేసెస్ అంటే ఎవరైతే ఎక్కడెక్కడ కావాలో మొన్నను కూడా చూశారు, వారికి ప్రమోషన్లు అన్ని విధాల వారికి న్యాయం చేకూర్చిందని భావిస్తున్నా. అలాగే మీరందరూ చూశారు, ఉద్యోగస్తులకు 1st తారీఖు జీతం లేక విలువలాడిపోయి వాళ్ళ సిబిల్ స్కోర్ అంతా పడిపోయింది. కానీ ఈరోజు వారి కళ్ళల్లో ఆనందం చూసిన నిన్న బాలకొండ నియోజకవర్గంలో ఉపాధ్యాయులతోని తర్వాత విద్యార్థులతో మాట్లాడినప్పుడు వారందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సార్ మా సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అయింది, 1స్ట్కే జీతాలు పడుతున్నాయి అని వారు సంతోషం వ్యక్తం చేశారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మా యువ గ్రాడ్యుయేట్ సోదరి సోదరులను నేను అప్పీల్ చేస్తున్నా, మీకు ఎవరు కావాలి? ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దోచుకున్న నాయకుల పైన ఇంకా వారు మేమే రాజ్యాంగం, మేమే ప్రభుత్వం నడుపుతున్న విధంగా ఇంకా ఆ సన్యాసి నిన్న పేపర్లో మొన్న మీడియా ముందుకు వచ్చి కేటీఆర్ అనే సన్యాసి మాట్లాడుతున్నాడు, సన్యాసులని సంబోధిస్తున్నాడు. మీ అందరి తరఫున, మీ తరఫు నుండి నేను అడుగుతున్నా, ఈ డయాస్కి వెళ్ళి ఆ సన్యాసి నువ్వు 10 ఏళ్లలో ఎందుకు నా విద్యార్థి సోదరులకు ఉద్యోగాలు కల్పించగలేకపోయింది ప్రభుత్వం? ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు? మీరు చేసిన నిర్వాహకానికి ఏదైతే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ సోదరులు ఆ యొక్క పేపర్ కరెక్షన్లో ఆత్మహత్యలు చేసుకున్నారు, నువ్వు చేసిన పనికి నువ్వు పెద్ద ఇంగ్లీష్ చదివి ఏదో అమెరికాలో పొడిసొచ్చినట్టున్నావు కదా. నువ్వు ప్రజలకు ఏం చేసినావు చెప్పు, నువ్వు విద్యార్థుల లోకానికి ఏం చేసినావు చెప్పు. అదే కానీ ఎంతసేపు మా ముఖ్యమంత్రి గారికి గౌరవం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంతసేపు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని సన్యాసులు అని బోధిస్తున్నావు. సన్యాసి నువ్వు ఒక్కసారి వచ్చి మీ తండ్రి మీరు ఎంత సంపాదించుకున్నారు? మీరు ముందు ఎంత సంపాదించుకున్నారు? తెలంగాణ రాకముందు తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థి లోకాన్ని మర్చి మీరు మీ యొక్క ఈరోజు ధనం ఎంతుంది బయట పెట్టండి. మీరు సంపాదించిన దోచుకున్న ధనం ఎంతుంది చెప్పండి. అంతకుముందు ఎంతుంది మీ ధనం? ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది విద్యార్థులారా. కాబట్టి నా గ్రాడ్యుయేట్ సోదరులందరినీ కూడా నేను అప్పీల్ చేస్తున్నా, కరెక్ట్ నాయకుడిని ఎన్నుకోండి. మన నరేందర్ రెడ్డి గారిని తప్పనిసరిగా మీరందరూ కూడా ప్రథమ ఓటు వేస్తారని, సీరియల్ నెంబర్ 2లో ఉన్న మన నరేందర్ రెడ్డి గారికి నెంబర్ 1 మీ ప్రాధాన్యత ఓటుని ఇస్తారని ఆశిస్తూ తప్పనిసరిగా మీ అందరు కూడా సహకరిస్తారని వేడుకుంటూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నది వచ్చింది అని అంటే మీ అందరి మొట్టమొదటి ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎందుకంటున్నామంటే మేము కౌంటింగ్ లోపలికి పోయినప్పుడు చూస్తే పోస్టల్ బ్యాలెట్సే మొదట తీసినప్పుడు కానివ్వండి, ఇవన్నీ కూడా అధికారులే చూసినప్పుడు కానివ్వండి, ఎంతోమంది మొట్టమొదట మీయే ఉండి ఎక్కువ శాతం చదువుకున్న వాళ్ళై, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినటువంటి వాళ్ళై చాలామంది కూడా మీ ద్వారా వచ్చినారు. మరి వచ్చిన తర్వాత
గతంలో ఉన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం మీరు అందరూ గమనించి ఉంటారు. కానీ ఇన్ని చేసినాక కూడా ఇంతకుముందు నాగరాజు గారు చెప్పినట్టు సోషల్ మీడియా ద్వారా సంపాదించిన డబ్బు ద్వారా కోట్లాది రూపాయలు అడ్డదారులు సంపాదించిన వాటితోటి యూట్యూబ్ ఛానల్స్ కొన్ని పెట్టి దుష్ప్రచారం చేయడానికి ఒడిగడుతున్నటువంటి వీళ్ళని మనందరం మేధావులు, మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా నలుగురు చెప్పేవాళ్ళు. మీరు వీటిని గమనించి దీని మీద ఆలోచన చేసి నలుగురికి వివరించి చెప్పవలసిన బాధ్యత ఉన్నది. ఇప్పుడు గెలుపు ఓటమిలతోటి ఈ యొక్క సీటు గెలిచినంత మాత్రాన్నో ఓడిపోయినంత మాత్రాన్నో ఏమి ప్రభావం ఉండదు. కానీ గెలిస్తే మాత్రం మొదటి ప్రాధాన్యత ఓటేసి నరేందర్ రెడ్డి గారిని కనుక గెలిపిస్తే మాత్రం ఈ యొక్క జిల్లాకు, ఈ యొక్క నియోజకవర్గానికి, ఎమ్మెల్సీ పరిధి నియోజకవర్గానికి కావలసినన్ని నిధులు వరదలు వచ్చినట్టు వచ్చే విధంగా ఆస్కారం ఉంటుంది. ఇక్కడి సమస్యల మీద చెప్పుకోవటానికి, చెప్తే వినటానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్తున్న ఇవాళ చాలా గర్వంగా చెప్పగలుగుతున్నా. 18 గంటలు కష్టపడి ఏమైంది, ఎంతవరకు వచ్చింది అని ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడిపోయిన తర్వాత ఇక్కడి సమస్యలని ఇంకా 4 నెలలు పోయినా గుర్తుపెట్టుకుని ఆ సమస్య ఏమైంది అని అడుగుతుంటాడు. మేము వరంగల్లో, ఉదాహరణకు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో మాకు వచ్చి ఇచ్చిన నిధులు ఎక్కడ కూడా ఇయ్యలే. వాస్తవం చెప్పాలంటే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం అయినా కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకుండే, కాళోజీ కళాక్షేత్రం కానివ్వండి, ఇలాంటి వాటికి ఎన్నో చేసి సంవత్సర కాలంలో 10 ఏళ్ళు చేయలేని సంవత్సర కాలంలో చేసినందుకు నిజంగా కూడా వారికి ఇలా రుణపడి ఉన్నాం మేము. అందుకే మీరందరూ కలిసి మరోసారి ఆశీర్వదిస్తారని చెప్పి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి మనవి చేస్తూ, మీరు గమనించండి, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టుకుంటా ఒక పార్టీ, కుల మతాలు రెచ్చగొట్టుకుంటా ఒక పార్టీయే తప్ప ఎన్నడూ మేము ఇది అభివృద్ధి చేసినాం, ఇది మా మార్గం అని చెప్పి చెప్పుకోవడానికి ఏ రోజు కూడా వాళ్ళకు ఇది లేదు. కానీ ఇవాళ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు ఉన్న కాన్ని మేము కాంటాక్ట్ చేస్తాం, ఏదైనా చర్చకుంటే రాండి అని ఒక ముఖ్యమంత్రిగా ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే అనేది గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇవాళ మీరందరూ కూడా, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, మేధావులు, మీరు మాత్రం గమనించగలుగుతారు వాస్తవాలని. ఈ సోషల్ మీడియాలో ఏది తప్పు ఏది వాస్తవం అనేది గమనించగలుగుతారు. కాబట్టి ఓటు అనే ఆయుధంతో మీరు ఆశీర్వదిస్తారని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భద్రులందరికీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కమ్యూనిస్టు పార్టీ శ్రేణులందరికీ నా నమస్కారం. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఈ సందర్భం మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించటంలో ఒక భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ భావిస్తోంది. ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో సిపిఐ నరేందర్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడంతో పాటు ప్రత్యక్షంగా ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొని వారి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. నిజంగా ఇది ఒక మంచి అవకాశం. ఎమ్మెల్సీ ఎన్నికలు విజయాలు మనందరి భవిష్యత్తును తీర్చిదిద్దటానికి, మెరుగుపరచటానికి ఒక మంచి అవకాశం. మనం ఓటుని వినియోగించుకోవటం. ఈరోజు దేశంలో, రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, సంవత్సరాలుగా నిరుద్యోగ సమస్యతో మ్రగ్గిపోతున్నటువంటి యువతి యువకులు, మన దేశంలో ప్రతి ఒక్క గంటన్నర సమయంలో
ఒక నిరుద్యోగ యువకుడా నిరుద్యోగ యువతిన ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ దుస్థితి నుంచి బయటపడాలి అంటే మనకు వచ్చిన చిన్న అవకాశాన్ని పెద్ద అవకాశాన్ని వినియోగించుకోవటం ద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి ఆలోచన చేయని, విధానాలను రూపొందించని, అమలుకు పూనుకోనటువంటి రాజకీయ పార్టీల అంతు తేల్చటానికి ఈ ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ లాంటి రాజకీయ పార్టీలను ఓడించడానికి సమాయత్తం కమ్మని నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఈ మధ్య కాలంలోనే ఫిబ్రవరి 1వ తారీఖున పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. ఈ ప్రవేశపెట్టబడిన బడ్జెట్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి నిధులు ఏ మేరకు కేటాయించారు అని మనం పరిశీలిస్తే బీజేపీ పాలకుల దగ్గర సమాధానం లేదు. అంతేకాదు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాము అని అధికారంలోకి వచ్చిన బీజేపీ పాలకులు ఎక్కడ కల్పించారో శ్వేతపత్రం ప్రకటించడం ద్వారా ఈ దేశ ప్రజలకు వివరించగలుగుతారా? ఒకవైపున అధికారం కోసం మనందరినీ మభ్యపెట్టడానికి, మన ఓట్లు లాక్కొని గద్దె ఎక్కటానికి ఆలోచన చేస్తున్నారు తప్ప ఆచరణలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి బీజేపీ పాలకులు సిద్ధంగా లేరు. ఇటువంటి వారిని ఓడించడం ఒక్కటే మన ఓటుని ఆయుధంగా మార్చుకోమని నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. సిపిఐతో పాటు సిపిఐఎం నిన్న సాయంత్రం ఈ రాష్ట్రంలో ఇక్కడ నరేందర్ రెడ్డి గారి అభ్యర్థిత్వానికి మద్దతును ప్రకటించింది. వామపక్ష భావాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, వామపక్ష భావాలు ఉన్నటువంటి యువకులు ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయటం ద్వారా, ఓటు వేయించడం ద్వారా గెలిపించమని భారత కమ్యూనిస్టు పార్టీగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. మన జీవితాలు ముఖ్యపాలు కాకుండా చూసుకునేటటువంటి హక్కు మనకు ఉంది. రాజ్యాంగ పరంగా మనకు ఉన్న హక్కుని వినియోగించుకుందాం. ఓటంటే నిజంగా నేను మీ అందరినీ గమనించమని కోరుతున్నది ఏమంటే, ఈ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ కావాలి అని నిధులు, నియామకాలు వగైరా మాటలు చెప్పినటువంటి పాలకులు 10 సంవత్సరాల కాలంలో ఏం చేయగలిగారు? ఆ ప్రభుత్వాన్ని చదువు రాని నిరుపేద గ్రామీణ ప్రజలు ఓడించారు. మరి ఈరోజు పట్టభద్రులుగా ఉన్న మనందరము ఎంత జాగ్రత్తతో కూడిన ఆలోచన చేయాలో, ఎంత నిఖరమైన రాజకీయ సంకల్పంతో బీజేపీని, బీఆర్ఎస్ పార్టీలను ఓడించడానికి సిద్ధం కావాలో ఆలోచించమని అడుగుతా ఉన్నాను. మన చదువు, మన విజ్ఞానం ఈ సమాజ మార్పు కోసం ఉపయోగపడాలా? అందుకోసమే దేశంలో ఇండియా కూటమి ఏర్పాటు చేసుకొని, ఇండియా కూటమి ద్వారా గతంలో జరిగినటువంటి ఎన్నికలలో బీజేపీకి సంపూర్ణంగా మద్దతు రాకుండా దేశ ప్రజలు తీర్పునిచ్చారు. బీహారు సహాయమో, ఆంధ్రప్రదేశ్ సహాయమో తీసుకొని అధికారంలో కొనసాగుతూ ఉంది బీజేపీ. మళ్ళీ వచ్చే ఎన్నికలలో నికరంగా నిలబెట్టి ఓడించటానికి ఈ దేశ ప్రజలను సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఎమ్మెల్సీ ఎన్నికలలో నికరమైన రాజకీయ ఆలోచన చేయగలిగేటటువంటి భవిష్యత్తులో ఇండియా కూటమి ఆధ్వర్యంలో కానివ్వండి, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానివ్వండి, సమస్యల పరిష్కారానికి అందరము కలిసి పనిచేయటం ద్వారా మన భవిష్యత్తును మనమే మెరుగుపరుచుకోవటానికి బాటలు వేసుకుందామని, అందులో భాగమే నరేందర్ రెడ్డి గారి విజయం మనందరము కూడా. ముఖ్యమంత్రి గారు వచ్చేశారు, ఒక్క 2 నిమిషాల్లో లోపలికి వస్తారు. మన అదృష్టం దయచేసి కూర్చోవాలా. ఇక్కడ పక్కన ఉన్నటువంటి విద్యా సంస్థల
జిల్లాలో ఉన్న ముఖ్యులందరినీ కలవడానికి వెళ్తున్నారు పెద్దలు. దయచేసి ఆ పిల్లలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పెద్దలు రాష్ట్ర అంబేద్కర్ జగదీష్ గారిని మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. దాడులెన్ని జరిగిన గాని నడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎందుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆచరణని నమస్కారం. నో స్లోగన్స్ అమ్మా, 2 నిమిషాలు కూర్చోండి. వేదికపై వచ్చినటువంటి మాన్య ముఖ్యమంత్రి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, పెద్దలు సుదర్శన్ షబీర్ అలీ గారు, మన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు, శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, లక్ష్మీకాంతరావు గారు, మురళీ నాయక్ గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, నాగరాజు గారు, చాలామంది వేదిక మన పెద్దలు ఉన్నారు. మిత్రులు, మీ అందరూ తెలుసు, హైదరాబాద్లో విదేశీ సంస్థల నుంచి హైదరాబాద్లో గత మీటింగ్ల వల్ల కొంత ఆలస్యమైంది. తర్వాత మళ్ళీ 3 మీటింగ్లు పోవాలి. మీతో కలిసి 4 ముఖ్యమంత్రి గారు ఇచ్చే సందేశం కాబట్టి నేను ఇప్పుడు చేస్తున్నటువంటి మిత్రులు ప్రముఖ విద్యావేత్త నరేందర్ రెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాను. నేను పెద్దలు టీపీసీసీ ప్రెసిడెంట్ తెలంగాణ బీసీ ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈరోజటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథి వచ్చిన ద యంగ్ అండ్ డైనమిక్, ఎవరి పేరు చెప్తే తెలంగాణ ఒక్కసారి ఉలిక్కిపడి లేస్తుందో, ఎస్ ద టైగర్ 2020 క్రికెట్ ఆడుతున్న మా నాన్నగారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి అన్నగారు, వేదిక పైన ఉన్న మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్నగారు, ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు, శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, ఉన్న పట్టభద్రులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ, మరి ఈరోజు ఎక్కువ చెప్పలేను, బట్ వన్ థింగ్ ఏదైతే మరి మేనిఫెస్టోలో వారు చెప్పి ఉన్నారో ఒక్కొక్కటిగా చకాచకా ఇలా పనులు జరిగిపోతూ ఉన్నాయి. 5 నెలల కింద నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ క్యాంపెయినింగ్ పోయినప్పుడు ఒక మీటింగ్లో చెప్పారు, మోడల్ స్కూల్ టీచర్స్ మాకు 12 సంవత్సరాలు అయింది సార్, ట్రాన్స్ఫర్లు లేవు, మాకు భయం అవుతుంది, అసలు మా ఉద్యోగాలు ఉన్నట్టా లేనట్టా అన్నారు. 1 నెల తిరిగి వచ్చేలోగా వాళ్ళు చెప్పారు మా ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి సార్ అని చెప్పారు. అంటే ఎంత అద్భుతంగా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఒక వారం రోజుల కింద మాకు టీచర్ వచ్చి థ్యాంక్ యూ సార్ నాకు జాబ్ వచ్చింది అన్నారు. ఇప్పుడేంటమ్మా జాబ్ అంటే 2008 డిఎస్సి నియామకాలు ఇచ్చారు సార్ అని చెప్పారు. 1390 ఉద్యోగ నియామకాలు జస్ట్ ఒక 10 రోజుల కింద. అది 2008 డిఎస్సి 17 సంవత్సరాల కిందది. మరి గత పాలక ప్రభుత్వాలు 10 సంవత్సరాలు కూడా దాన్ని పట్టించుకోకుండా పోయింది. ఇవాళ 20 సంవత్సరాలకు పైనబడి మరి మాకు ప్రమోషన్ లేవు, ట్రాన్స్ఫర్లు జీవితానికి రావు అనుకున్న వాళ్ళందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారి చొరవతో చకాచకా ఇలా వెరీ ట్రాన్స్పరెంట్గా జరిగిపోయినాయి. అంటే మరి చూడండి, మొట్టమొదటిసారిగా
అసలు ప్రభుత్వ పాలన పట్ల నిరుద్యోగులు చాలా ఆనందంగా ఉన్న పరిస్థితి వల్ల మనం చూస్తున్నాం. సుమారుగా 50,000 పైచలకు ఉద్యోగాలు అండ్ జాబ్ క్యాలెండర్. మరి ఇవాళ నిరుద్యోగులందరూ కూడా మన పాలనకి మరి ముగ్ధులై ఇవాళ రేవంత్ రెడ్డి అన్న గారికి జై పలుకుతూ ముందుకు వెళ్ళిన పరిస్థితి చూస్తున్నాం. సో ఏది ఏమైనా మరి ముఖ్యంగా ఈ పట్టభద్రులందరికీ మరి నేను చేదోడు వాదాడుగా ఉండాలని, మరి ఖచ్చితంగా ప్రభుత్వానికి పట్టభద్రుల మధ్య నేను వారధిగా ఉంటానని చెప్పేసి కోరుకుంటూ 1-2 ఈ నిజామాబాద్ జిల్లా వాసులు నేను మొన్న తెలంగాణ యూనివర్సిటీ వెళ్ళినప్పుడు కోరుకుంటున్నారన్న. ముఖ్యంగా మీకు ధన్యవాదాలు. శాతాన యూనివర్సిటీకి ఒక ఇంజనీరింగ్ కళాశాల, తర్వాత లా కళాశాలను శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు. అలాగే తెలంగాణ యూనివర్సిటీ వాసులు కూడా ఇక్కడ ఒక లా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని కోరుకుంటున్నారన్న. అది కావాలని చెప్పేసి ఖచ్చితంగా మరి మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాం. ఇవాళ ఒక ఉర్దూ జూనియర్ కళాశాల 10 సంవత్సరాల కింద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది, కానీ అందులో షిఫ్ట్ కావట్లేదు అంటున్నారు. మరి ముఖ్యమంత్రి వర్యులు గారిని ఆ ఉర్దూ గర్ల్స్ జూనియర్ కాలేజ్ని నూతన భవనానికి షిఫ్ట్ చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. ఇవాళ తెలంగాణ యూనివర్సిటీని మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మరి ఉస్మానియాకి ధీటుగా ఇక్కడ చేయడానికి ఇక్కడ ఉన్న మరి నిజామాబాద్ ప్రజా ప్రతినిధులతోటి అవకాశం ఇస్తే నేను వారితో కలిసి పనిచేస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతూ, మరి ఇంకా ఎన్నో విషయాలు ఇవాళ పట్టభద్రులై 317 జీవో గురించి చెప్తున్నారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు స్పౌస్ కేసెస్ కావచ్చు, మ్యూచువల్ కావచ్చు, మెడికల్ కావచ్చు, అన్నీ కూడా అయిపోయినాయి. ఒక స్థానికత అది మన చేతుల్లో లేదు కాబట్టి అయిపోయింది. ఇలా ఎన్నో కూడా చకచక మరి చేసిన వారికి మరి మనందరం కూడా ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఈ సందర్భంగా మా సోదరులు యాజమాన్యాలు స్కాలర్షిప్తో కొంచెం ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. మరి ముఖ్యమంత్రి వర్యులు గారిని వారందరి తరఫున నేను మరి రిక్వెస్ట్ చేస్తున్నాను, అన్నగారు అట్లీస్ట్ 2-3 మంత్స్లో అట్లీస్ట్ కొంచెమైనా రిలీజ్ చేసి మా వారికి ఉపశమనం కల్పించాలని చెప్పేసి వారి తరఫున నేను మిమ్మల్ని అభ్యర్థిస్తూ, మరి అవకాశం వస్తే తప్పకుండా పట్టభద్రులకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ మీలో కొడిగా ఉంటూ సేవ చేస్తాను. ఇవాళ తెలిసిందే ఆంధ్ర కార్పొరేట్లకు ధీటుగా మరి ఇవాళ తెలంగాణ బిడ్డలు కొంతమంది ఎదుగుతున్నారంటే అది మనం సంతోషపడాల్సింది కానీ ఈర్షపడాల్సింది కాదు. మన గెలుపును జీర్ణించుకోలేక ఇవాళ ప్రత్యర్థులు అందరూ ఏకమై మన మీద సోషల్ మీడియా దాడి చేస్తున్నారు. అయినా కాంగ్రెస్ శ్రేణులు ఆ రాళ్లను పూలగా మారుస్తూ వెళ్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులని నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇవాళ బీసీ ముద్దుబిడ్డ టీపీసీసీ ప్రెసిడెంట్ గారు నిజామాబాద్ ముద్దుబిడ్డ, ఇవాళ ఖచ్చితంగా మీరు వేసే ప్రతి ఓటు ఇవాళ మనం మహేష్ కుమార్ గారి గెలుపుగా నిజామాబాద్ వాసులు మీరు భావించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంత అద్భుత పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి అన్న గారికి అలాగే మరి టీపీసీసీ ప్రెసిడెంట్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ 27వ తేదీ రోజు జరగబోయే ఎన్నికల్లో మరి 2వ వరుసలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే నాకు మీరు మొదటి ప్రియారిటీ ఓటు వేసి మరి గతంలో జీవన్ రెడ్డి గారు సాధించిన ఫస్ట్ ప్రియారిటీ మెజారిటీ కంటే అతి భారీ మెజారిటీతో మరి నన్ను గెలిపించాలని చెప్పేసి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ యొక్క ఆశీస్సులు కోరుతున్నాను. ధన్యవాదాలు. విజన్ ఉన్న నాయకుడు రాష్ట్రాన్ని ఏలాలి. నేను 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆనాడు చెన్నారెడ్డి గారు, మరి చెన్నారెడ్డి గారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం. ఒక విజన్, ఒక దూరదృష్టి, ఒక తపన, ఒక పట్టుదల, ఇవన్నీ కూడా నాయకుడి లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి కాబట్టి ఇవాళ ప్రజలు ఎన్నుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకొచ్చినటువంటి సందర్భం. దీంతో పాటు ధైర్యంగా ఉండాలి మిత్రులారా. ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తికి ధైర్యం కూడా ఉండాలి. ఆ ధైర్యం ఉంది కాబట్టే దరహాసంగా ఇవాళ రాష్ట్రానికి ముందుకు నడిపిస్తున్నటువంటి సందర్భం. యువకుడిగా ఆయన ఉరుకులు పరుగులు పెడుతూ, మంత్రివర్గాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ మా అందరినీ ఉడికిస్తున్నటువంటి యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలా వీరి గురించి ఫామ్ హౌస్లో నిద్రిస్తున్నట్టు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వారు నిద్రపోతూ రాష్ట్రాన్ని నిద్రపోస్తూ వారి పార్టీని శాశ్వతంగా నిద్రలోకి నెట్టినటువంటి కేసీఆర్ ఇవాళ మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారా, ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎన్నిక, మేధావులు ఎన్నుకోబడేటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక. ఇవాళ రాష్ట్రం ఎందుకోసం తెచ్చుకున్నాం? తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఉద్యోగులు మాకు వస్తాయని, మా నీళ్లు మేము పారించుకుంటామని, మా పరిపాలన మేము సుపరిపాలనగా చేసుకుంటామని, దానికోసం కదా తెలంగాణ తెచ్చుకుంది. తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ఆశల పనిలో ఊరడించినటువంటి కేసీఆర్ యావత్ 10 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ఉద్యోగుల సంఖ్య 50,000 దాటలే. ప్రభుత్వ ఉద్యోగాలు చిత్తశుద్ధి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం
9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భం. పట్టభద్రులకి భవిష్యత్తులో ఏం కావాలి? పట్టభద్రుల భవిష్యత్తులో కోరుకునేది ఏమిటి? ఉద్యోగాలు. 9 మాసాల్లో 56,000 ఉద్యోగులు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో చెప్తా ఉన్నాను, ఖాళీలు ఉన్నటువంటి న్యాయంగా ఖాళీ ఉన్నటువంటి ప్రతి ఖాళీ స్థలాన్ని నింపుతాము. అది 1,00,000 దాటవచ్చు, 2 లక్షలు దాటవచ్చు, అన్ని ఉద్యోగాలు ఇచ్చి తీరుతామన్న మాట కూడా ఈ సందర్భంగా మీ పట్టభద్రులందరూ కూడా ఆశ్వాసం ఇస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. చాలామంది మహిళా సోదరులు ఉన్నారు ఇక్కడ. 35 నుంచి 40,000 మంది వరకు మహిళలకు ఉద్యోగాలు వచ్చాయి ఈ సంవత్సరంలో. కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్న సంవత్సరం అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. పట్టభద్రులు అభివృద్ధిని చేసి చూసి ఓటాల్సినటువంటి పరిస్థితి. మిత్రులారా, భగవంతుడు అందరికీ సమానమే. మేము కూడా భగవంతుడు పూజ చేయందే బయటికి రాము. భగవంతుడు ఉండాల్సిన చోట గౌరవంగా భగవంతుడు ఉంటాడు. మీరు ఏం చేశారు ఈ 10 ఏళ్ళలో అది చెప్పి ఓటు అడగాల్సిందని నేను బీజేపీ నాయకులు ప్రశ్నిస్తా ఉన్నా. 2014 నుంచి ఇప్పటి వరకు 2 కోట్ల ఉద్యోగాలు ఉన్న వ్యక్తులు ఆ 2 కోట్లు కాదు కదా, ఉన్న ఉద్యోగాలను పీకేశారు, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని మూసేశారు. ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతా ఉన్నారు? ఇవాళని అడుగుతా ఉన్నాను. ఉద్యోగాలు ఇవ్వరు, స్థానికుల ఉపాధి ఇవ్వరు, అదాని అమ్మాలని పెంచుతారు. వారి వల్ల వచ్చి ఓటు అడుగుతా ఉన్నారు. మిత్రులారా, ఈ ప్రాంతంలో 4 ఎంపీలతో పాటు కేంద్ర మంత్రి ఉన్నాడు. కేంద్ర బడ్జెట్లో మీరు తీసుకొచ్చింది 0. ఏ ముఖం పెట్టుకొని వచ్చి మీరు ఓట్లు అడుగుతారు? అది మీరు అడగాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి పట్టభద్రుడు వాళ్ళు వచ్చినప్పుడు అడగాలి. కేంద్రంలో 0 తీసుకొచ్చిన మీరు ఇలా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారనే ప్రశ్న వారికి వేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు చేయాలో ఘనంగా ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఐటీ మంత్రిగా చెప్తా ఉన్నారు ఇప్పుడే. నిజామాబాద్ ఐటీ టవర్ ఉంది. టవర్ తప్ప ఏమీ లేదు. దానికి సరిపడేటువంటి నిధులు విధులు కంపెనీలు తీసుకొస్తానని ఇప్పుడే శ్రీధర్బాబు గారు మాటిస్తూ ఉన్నారు. నిజామాబాద్ ఐటీ స్థాపన కొరకు కృషి చేస్తారన్న మాట వారు ఇస్తూ ఉన్నారు. ఉద్యోగాలు ఇస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, సంక్షేమం ఇస్తూ ఉంది. ఇంటిగ్రేటెడ్ కళాశాలలు 57 కళాశాలలో నిజామాబాద్కి 5 కళాశాలలు తెచ్చుకున్నటువంటి సందర్భం ఇవాళ. తెలంగాణకు యూనివర్సిటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. షుగర్ కర్మాగారాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా రైతులు ఆధారపడిన జిల్లా. రైతాంగ పరంగా ఇక్కడ రావాల్సిన నిధులు విధులు అన్నీ కూడా తీసుకొస్తున్న మాట ముఖ్యమంత్రి పదే పదే చెప్తా ఉన్నారు. మిత్రులారా, పట్టభద్రులందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. యువకుడు నరేందర్ రెడ్డి గారు ఇందాక మాట్లాడడం చూశారు. ముఖ్యమంత్రి మా అందరి సహకారంతో పట్టభద్రుల యొక్క సమస్యలు తీర్చడమే కాకుండా ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి విద్యాపరంగా ఉన్నటువంటి సమస్యలను కూడా తీర్చడానికి వారు కంకణబద్దులై ఉన్నారు. దయచేసి నరేందర్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిన మీ అందరూ నేను కోరుతా ఉన్నాను. శ్రీధర్ బాబు గారు కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. త్వరలోనే మీరు అది కార్యరూపం దాల్చాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జూపల్లి కృష్ణారావు కూడా ఇక్కడ మంత్రిగా యాక్టివ్గా ఉన్నారు. నిజామాబాద్ జిల్లా అన్ని కోణంలో అభివృద్ధి చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి జిల్లా మీద ప్రత్యేక దృష్టి ఉంది. ఆనాడు రైతుల యొక్క ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా నిజామాబాద్ ప్రారంభించిన చరిత్ర ఉంది. అందుకే వారికి దీని మీద ప్రత్యేక శ్రద్ధ ఉంది. కాబట్టి వచ్చే రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు స్పీడ్గా పోతామనే విశ్వాసం ఇక్కడ ప్రకటిస్తూ నేను ఇప్పుడు మిగతా మీటింగ్లో పోవాల్సింది కాబట్టి పెద్దలందరూ మాట్లాడుతున్నప్పుడు కూడా సమయం లేనందువల్ల మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరు మాట్లాడాల్సి అనుకుంటున్నారో శ్రీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాను. గట్టిగా మా సోదరి మనులు అంటలేరు. జై కాంగ్రెస్. మీరుండండి, ఆడబిడ్డలే అనాలి. మీరు అందరు సైలెంట్గా ఉండండి. జై కాంగ్రెస్. మీకంటే వాళ్ళే గట్టిగా అన్నారు, వాళ్ళే నయం ఉన్నారు. మిత్రులారా, ఈరోజు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో నరేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి పట్టభద్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి
ఈ సమావేశంలో నాతో పాటు మిత్రులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని, మిత్రులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని, భూపత్ రెడ్డి గారిని, మాజీ మంత్రివర్యులు మొహమ్మద్ అలీ షబీర్ గారిని, మదన్ మోహన్ రావు గారిని, అదేవిధంగా సీనియర్ నాయకులను, శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అందరినీ ఆహ్వానించి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఒక్కటే కాదు. ఈ సమావేశం 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలతో ఎన్నికైన ప్రజాప్రభుత్వం గత 15 నెలలుగా తీసుకున్న నిర్ణయాలు, పట్టభద్రులకు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన విధానం మీద ఈరోజు మనం చర్చించుకోవడానికి ఇక్కడ మనందరం సమావేశమైనాం. ఇవాళ నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికల బరిలో దించింది అంటే గతంలో ఈ స్థానానికి పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు. పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన ఈ శాసన మండలి ఎన్నికలలో నరేందర్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది అంటే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో ఉండే పట్టభద్రుల సమస్యలనే కాదు, ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులతో పాటు రైతాంగ సమస్యల్ని కూడా చర్చించగలడు, ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించగలడు, ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్యలో ఒక వారధిగా నిలబడతాడని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఇవాళ చాలామంది చాలా రూపాలలో చాలా అంశాల గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీ ఏ రకంగా కుట్రలు కుతంత్రాలు చేసి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని బలహీనపరచాలని, కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారో ఈరోజు మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు ఒక పక్కన నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలైంది ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకొని, ఇంకొక పక్కన బీఆర్ఎస్ దాదాపుగా 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలు తిరస్కరిస్తే, ప్రజలు ఇక మీ అవసరం మాకు లేదు, మీకు తెలంగాణతో సంబంధం లేదు, పేరు బంధమే కాదు మీకు పేగు బంధం కూడా తెలంగాణ ప్రజలతో తెగిపోయింది, ఇక మీరు ఫామ్ హౌస్లో పడుకోండి అని చెప్పి వాళ్ళకి సెలవిచ్చారు. అందుకే చంద్రశేఖరరావు గారు ఈరోజు ఫామ్ హౌస్లో పడుకున్నాడు. అయినా ఈరోజు ప్రజలు తిరస్కరించిన కుట్రలు మాత్రం మానలేదు. ఇవాళ పదే పదే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఓడాలి అని అంటున్నారు. నేను అడుగుతున్న బీఆర్ఎస్ నాయకులను, అసలు మీరు ఏ అభ్యర్థికి ఓటేయమని చెప్తున్నారో మొట్టమొదట మీరు తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఈ 4 జిల్లాలలో ఉన్న పట్టభద్రులకు, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్లో ఉన్న పట్టభద్రులకు బీఆర్ఎస్ నాయకులు ఏ అభ్యర్థికి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించమని విజ్ఞప్తి చేస్తున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించొద్దని మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు మీ పరిస్థితి మీరు ఎప్పుడైనా అంచనా వేసుకున్నారా? 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మీరు అధికారం కోల్పోయారు. 2024 మే, జూన్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుండు 0 వచ్చింది. 8 సీట్లలో డిపాజిట్లు జప్తు అయిపోయినాయి. ఇవాళ 2025 ఫిబ్రవరి శాసనమండలి ఎన్నికల్లో మీకు ఎన్నికల బరిలో దించడానికి అభ్యర్థి దొరకలేదు. ఈరోజు ఎన్నికల పోటీలో నిలబడని రాజకీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే బీఆర్ఎస్ ఇవాళ మీకు రాజకీయ పార్టీగా చెప్పుకోవడానికి మీకు అర్హత ఉన్నదా అని నేను అడుగుతున్నా. స్పష్టంగా తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఈరోజు విజయం సాధించింది పట్టభద్రులు. ఈ పట్టభద్రులే నిరుద్యోగ యువకులుగా, ఉద్యోగ సంఘాల నాయకులుగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులు అని చెప్పక తప్పదు. మరి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన పట్టభద్రులు ఇవాళ ఓటర్లుగా ఉన్న శాసన మండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చెయ్యకుండా ఈరోజు అభ్యర్థి దొరకక ఎన్నికల బరిలో నిలబడని బీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అర్హత ఆ పార్టీకి ఉన్నదని నేను అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా ఈరోజు బీఆర్ఎస్ నాయకులను, 10 నెలల పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఏమీ చేయలేదని మీరు అడుగుతున్నారు కదా, 10 ఏళ్లలో మీరు ఏం చేసిందని నేను అడుగుతున్నా. ఇవాళ నేను చెప్పదలుచుకున్నా, ఇవాళ నేను మీ అందరి ముందు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ సమావేశంలోకి వచ్చిన మిత్రులే కాదు, ఈ సమావేశాన్ని చూస్తున్న పట్టభద్రులందరూ మీరు గుండెల మీద చెయ్యి పెట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఎవరిని తిడతలేను, ఎవరిని ప్రశ్నిస్తలేను. ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాకు వచ్చిన అవకాశం 8 నుంచి 9 నెలలే పరిపాలన చేయడానికి. 2023 డిసెంబర్లో మేము అధికారం చేపట్టిన కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చి, ఎన్నికల కోడ్ వచ్చి మేము పరిపాలన చెయ్యడానికి అవకాశం రాలే. ఆ రోజు 5-6 నెలలు ఎన్నికల కోడ్తో పరిపాలన పట్టాలు ఎక్కలేదు. ఆ తర్వాత 8-9 నెలల్లోనే మేము పరిపాలన చేసింది. ఇవాళ నేను అడుగుతున్న మీరు గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి. నేను చెప్పిన నిజమైతేనే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఎన్నికల్లో 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగ సమస్య, ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు రాక అశోక్ నగర్లను, దిల్సుఖ్ నగర్లను, అమీర్పేట చౌరస్తాలను ఎప్పుడో 10-12 సంవత్సరాల క్రితం తల్లిదండ్రుల నుంచి తవ్వకర్సులకు తీసుకొని జేబులో పైసలు పెట్టుకొని హైదరాబాద్కు పోయి కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయితే 10 సంవత్సరాలు మీ జీవితం అంతా కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడమే జరిగింది తప్ప ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినాయా? వచ్చిన నోటిఫికేషన్ల ఫలితాలు ఇచ్చిండ్రా అని నేను అడుగుతున్నా. పోలీసు ఉద్యోగ నియామకాలు, టీచర్ల ఉద్యోగ నియామకాలు, డాక్టర్ల ఉద్యోగ నియామకాలు, పారామెడికల్ సిబ్బంది ఉద్యోగ నియామకాలు, నర్సుల నియామకాలు ఏవైనా టీఆర్ఎస్ పార్టీ నియామకాలు చేపట్టిందా? నోటిఫికేషన్ ఇవ్వరు. నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళే కోర్టుల్లో కేసులు వేసి లిటిగేషన్లు పెట్టి కోచింగ్ సెంటర్లతో కుమ్ముక్కై పరీక్షలు పెట్టకుండా విద్యార్థులు రాయకుండా చేసి విద్యార్థుల కోచింగ్ సెంటర్లలో అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో అనాథలుగా వాళ్ళను 10 సంవత్సరాలు తిప్పింది మీరు కాదా? మరి నేను వచ్చిన తర్వాత 11,000 మంది టీచర్ల నియామకాలు చేసింది నిజం కాదా? ఇవాళ టీచర్లను అడగండి. 15,000 మంది పోలీసులను నియమించిన మాట నిజం కాదా? 6,000 మెడికల్ సిబ్బందిని నియమించిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి డిపార్ట్మెంట్లో 55,163 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది నిజము కాదా? ఒకవేళ 55,163 మంది ఉద్యోగులకు మేము ఉద్యోగ నియామకాలు ఇచ్చుంటే మాకు ఈ ఎన్నికల్లో ఓటు వేయండి అని నేను అడుగుతున్నా. ఇవ్వకపోతే నాకు ఓటు వేయకండి. అదేవిధంగా టీచర్లు 10 ఏళ్ళు ప్రమోషన్లు లేవు, 10 ఏళ్ళు బదిలీలు లేవు. 35,000 మంది టీచర్లను బదిలీ చేసి 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి తండాలలో, గూడాలలో టీచర్లు లేకపోతే అక్కడ 11,000 మందిని నూతనంగా టీచర్లు నియమించి ఆ పాఠశాలల టీచర్లు నియమించిన మాట నిజం కాదా? ఇవాళ ఈ ట్రాన్స్ఫర్లైన 35,000 మంది టీచర్లు, ప్రమోషన్లు వచ్చిన 22,000 మంది టీచర్లను, కొత్తగా నియామకమైన 11,000 మంది టీచర్లను నేను అడుగుతున్నా. నేను చేసింది నిజమే అయితే మీ గుండెల మీద చేయి పెట్టుకొని ఒక్కసారి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి చెప్పింది నిజమైతే పట్టభద్రుల ఎన్నికలలో నాకు ఓటు వేయండి. నేను చెప్పింది అబద్ధమైతే అవతలకు ఓటు వేయండి. ఇవాళ మన పిల్లలు చదువుకున్న, డిగ్రీలు, పీజీలు, పిహెచ్డి సర్టిఫికెట్లు తీసుకున్నా వాళ్ళకు టాలెంట్ తక్కువ ఉందని ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగులుగా బజార్లలో తిరుగుతుంటే ఇవాళ 65 ఐటీఐలలో చేరిన వాళ్ళకి సర్టిఫికెట్ వస్తుంది కానీ వాళ్ళకి టాలెంట్ లేకపోతే టాటా కంపెనీతోని మాట్లాడి
2400 కోట్ల రూపాయలలో 2100 కోట్ల రూపాయలు టాటా కంపెనీ పెట్టి ఈ 65 ఐటీఐలను అప్గ్రేడ్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దియాల మన పిల్లలకు టాలెంట్ పెంచాలి, సాంకేతిక నైపుణ్యం పెంచడానికి ముందుకెళ్తున్నాం. ఇది నిజమైతేనే, సాంకేతిక నైపుణ్యం పెంచుతేనే టాటా కంపెనీతో మేము ఒప్పందం చేసి శిక్షణ ఇవ్వడమే కాదు, శిక్షణ ఇచ్చిన వాళ్లకు టాటా కంపెనీ ఉద్యోగాలు ఇస్తామని ఒప్పందం చేసుకున్న మాట నిజమైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మన పిల్లలలో టాలెంట్ పెంచాలని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో యూనివర్సిటీ చైర్పర్సన్గా మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆనంద్ మహీంద్రాను చైర్మన్గా పెట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల డైరెక్టర్లను బోర్డులో పెట్టి వేలాది మంది తెలంగాణ విద్యార్థులను అందులో చేర్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఇవాళ ఉద్యోగాలు ఇవ్వాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నేను ప్రారంభించింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇదే కాదు, 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ తేలే. నేను సౌత్ కొరియా పోయినప్పుడు ఒక యూనివర్సిటీకి వెళ్ళిన, నేను 30 ఎకరాలలోనే ఉంది ఆ యూనివర్సిటీ. మీ నిజామాబాద్ యూనివర్సిటీ పోలిస్తే 100 ఎకరాలలో ఉండింటుంది. కానీ 140 కోట్ల జనాభా ఉన్న మనం ఒక్క గోల్డ్ మెడల్ కూడా ఒలింపిక్స్లో తేలే. అందుకే ఆ యూనివర్సిటీకి వెళ్తే 16 మెడల్స్ వచ్చినాయి. ఆ దేశం 36 మెడల్స్ కొడితే ఒక యూనివర్సిటీకి 16 మెడల్స్ వచ్చినాయి. ఒక అమ్మాయి ఆర్చరీలో 3 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది సౌత్ కొరియన్ యూనివర్సిటీలో. అక్కడ చూసిన తర్వాత ఈ దేశం జనాభా ఉన్నది కానీ ప్రపంచంతో పోటీ పడలేకపోతుందని తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాలి. మన యువతను టాలెంటెడ్ విద్యార్థులుగా తీర్చిదిద్దాలి, స్పోర్ట్స్లో రాణించాలి అని చెప్పి ఇవాళ మనం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ మనం ప్రారంభించి మట్టిలో మాణిక్యాలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని ఇవాళ బయటికి తీయాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అదే కాదు, ఈ నిజామాబాద్ టౌన్లో నిలబడి మాట్లాడుతున్నా, మీ ఊర్లో ఇక్కడ మీ 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 కాలనీలో తిరిగిన నిఖత్ జరీన్ బాక్సింగ్లో ఛాంపియన్షిప్ తీసుకొస్తే నిఖత్ జరీన్కి గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఇచ్చి 2 కోట్ల రూపాయల నగదిచ్చి మీ నిజామాబాద్ బిడ్డను ఈరోజు గ్రూప్ 1 డిఎస్పీ ఆఫీసర్గా నేను నియమించింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి. ప్రపంచ కప్ క్రికెట్ను సాధించిన సిరాజ్ ప్రపంచ కప్లో ఇండియా టీం గెలవడానికి తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన సిరాజ్ని ఈరోజు అతను చదువుకున్నది ఇంటర్మీడియట్ లోపే. గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలంటే అది సరిపోదు. ప్రభుత్వం అన్ని మినహాయింపులు ఇచ్చి ఈరోజు సిరాజ్ని గ్రూప్ 1 ఆఫీసర్గా ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్గా ఈరోజు ఉద్యోగం ఇచ్చి క్రీడల్లో రాణించిన నిరుద్యోగ యువకులకు మీరు క్రీడలలో రాణిస్తే కూడా మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని సిరాజ్కి ఈరోజు డిఎస్పీ క్యాడర్ ఉద్యోగం ఇచ్చింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఇదే కాదు, పారా ఒలింపిక్స్లో దీప్తి అని వరంగల్ అమ్మాయి అంగవైకల్యాన్ని ఛేదించి మెడల్ సాధిస్తే ఆ అమ్మాయికి గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వడమే కాకుండా వరంగల్లో ఇంటి స్థలాన్ని ఇచ్చి 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించిన మాట నిజం కాదా? ఇవాళ అది నిజమైతేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఇవన్నీ కూడా పట్టభద్రులు ఆలోచన చెయ్యాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ సమస్యల్ని పరిష్కరించిందా లేదా, నిరుద్యోగుల గౌరవం పెంచే విధంగా నిర్ణయాలు తీసుకున్నదా లేదా మీరు ఆలోచన చేయండి. ఇదే కాదు, నిజామాబాద్ రైతులంటే దేశానికే తలమానికం. పంజాబ్ హర్యానా రైతులతో పోటీ పడి గిట్టుబాటు ధర విషయంలో కానీ రైతుల సమస్యల విషయంలో పోరాడాలి అని అంటే భారతదేశంలో హర్యానా పంజాబ్ రైతులతో పోటీ పడి నిరసన తెలపడంలో ప్రభుత్వాలను గడగడలాడించడంలో నిజామాబాద్ రైతులకు పెట్టిన పేరు. ఆనాడు రైతు ఉద్యమాలలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని పెద్ద సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళందరూ పెడితే నేను నిజామాబాద్ రైతు పోరాటాలకి ఇక్కడికి వచ్చిన. ఆ తర్వాత నేను పిసిసి అధ్యక్షుడిని అయినా. అలాంటి నిజామాబాద్ రైతులను నేను అడుగుతున్నా, మీరు చెప్పండి,
25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసి ఉంటేనే లెక్కలు చూసి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఒకవేళ 2 లక్షల రూపాయల వరకు 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది నిజమైతేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇదే కాదు, ఇవాళ రైతు భరోసాలో ప్రతి ఎకరాకు 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇవాళ రైతు భరోసా మీ ఖాతాలలో పడితేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇవాళ మీకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇవాళ శ్రీరామ్ సాగర్ అయినా నిజాం సాగర్ అయినా ఈ ప్రాంతంలో నీటి ప్రాజెక్టులను కట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ అయితేనే గుత్పా అలీసాగర్ లాంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ ముందుకు తెచ్చింది. కాబట్టి ఇవాళ నిజామాబాద్లో పసిడి పంటలు పండుతున్నాయి. ఇవాళ మీ గిట్టుబాటు ధరల విషయంలో అదే కాదు, ఈ ప్రాంతంలో వడ్లు అత్యధికంగా పండిస్తారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి. 500 రూపాయలు సన్న ఓట్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చుంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయకండి. మీరు ఆ ఓటు ఎవరికైనా వేసుకోండి. ఇవాళ సన్న ఓట్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చింది మేము కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఒక్కొక్కటిగా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించుకుంటూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నది ప్రభుత్వం. ఆదాయం పడిపోయింది, అప్పులు పెరిగిపోయినాయి. 69,000 కోట్ల రూపాయలతో 2014లో చంద్రశేఖరరావు గారికి రాష్ట్రాన్ని అప్పచెప్తే 2024 తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి అప్పచెప్పేటప్పటికి 7,11,000 కోట్ల రూపాయల అప్పులు చేసిండు చంద్రశేఖరరావు. ఆనాడు సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అప్పు చెల్లించేది ఉంటే ఈనాడు ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పు చెల్లిస్తున్న సంవత్సరానికి 75,000 కోట్లు ఈరోజు కేసీఆర్ చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కడుతున్నా. ఈ సంవత్సరం మొత్తం 75,000 కోట్ల రూపాయలు కట్టిన. ఈయన తెచ్చిన అప్పులకు అసలు మిత్తి కట్టడానికి నేను కొత్త అప్పులు చేయాల్సి వచ్చింది. 60,000 కోట్ల ఇప్పుడు అప్పు చేసి ఇంకో 15,000 కోట్ల రూపాయలు నేను సంపాదించింది కలిపి చంద్రశేఖరరావు చేసిన అప్పుకు నేను కప్పం కట్టిన 75,000 కోట్ల రూపాయలు. ₹1 తక్కువనా మీరు లెక్కలు అడగండి, అన్ని వివరాలు నేను ఇస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు మనల్ని అప్పుల కుప్పగా తయారు చేసిన రాష్ట్రాన్ని పరిష్కరించుకుంటూ ఒకటొకటిగా పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాను. ఆనాడు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులను నేను అడుగుతున్నా, మీ గుండెల మీద చేయి పెట్టుకొని మీరు ఆలోచన చేయండి. చంద్రశేఖరరావు ఉన్నన్ని రోజులు మీ జీతాలు ఎన్నడూ వచ్చినాయో మీరు లెక్క చూసుకోండి. మీ బ్యాంకులో ఖాతా తెచ్చుకొని చూసుకోండి. ఎన్నడూ మీ జీతం వస్తుందో మీకు తెలియని పరిస్థితి. 1 తారీఖు నాడు మీరు తెచ్చుకున్న అప్పులకు బ్యాంకులకు కట్టాలి, పాల పైసలు కట్టాలి, పిల్లల బడి ఫీజులు కట్టాలి, ఇంటి కిరాయి కట్టాలి. ఎన్నడన్నా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం మీకు 1 తారీఖు నాడు జీతాలు వచ్చినాయా? నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1 తారీఖు నాడు మీకు జీతాలు వస్తున్నాయా లేదా? ఎవరెవరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రతి నెల 1 తారీఖు నాడు జీతాలు వస్తున్నాయో వాళ్ళు గుండె మీద చెయ్యి పెట్టుకొని జీతం వస్తే నాకు ఓటేయండి, 1 తారీఖు నాడు జీతం రాకపోతే నాకు ఓటు వేయొద్దని నేను అడుగుతున్నా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులను. ఇవాళ రిటైర్డ్ ఉద్యోగస్తులు 35 ఏళ్ళు ప్రభుత్వానికి సేవలు అందించి తమ జీవితాన్ని సర్వాన్ని ఈ రాష్ట్రానికి అందించిన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం దగ్గర పైసలు లేని పరిస్థితి. రిటైర్డ్ ఉద్యోగస్తులకు 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి చంద్రశేఖరరావు బకాసురులాగా పారిపోతే ఇవాళ 8,000 కోట్లు తీర్చడానికి ఇవాళ నా నడుము వంగిపోతుంది. ఇవాళ 8,000 కోట్ల రూపాయలు రిటైర్డ్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వాలి అంటే ఒక ఆయన వస్తాడు, బిడ్డ పెళ్ళుంది సార్, వెడ్డింగ్ కార్డు చూపించి నా బిడ్డ పెళ్ళుంది, ఎట్లన్నా నా బెనిఫిట్స్ ఈసారి నేను దాచుకున్నవే కదా అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, హాస్పిటల్లో నా కిడ్నీ ఆపరేషన్ ఉంది సార్, నా లివర్ ఆపరేషన్ ఉంది సార్, నా డబ్బులు ఎట్లా ఇవ్వండి సార్ అంటారు. ఇది మా సొమ్ము కాదు, అది వాస్తవంగా వాళ్ళు దాచుకున్న సొమ్ము. వాళ్ళు సొంతం కష్టపడి 35 ఏళ్ళు ప్రభుత్వం దగ్గర దాచిపెట్టుకున్న సొమ్ము మొత్తం ఖతం బట్టి ఖజానా ఖాళీ చేసి ఫామ్ హౌస్లో పోయి ఆయన బోర్ల బొక్కల పండుకుంటే
ఈ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వడానికి నెలకు 300-400 కోట్లు ఇవ్వాలంటేనే నాకు గగనమైన పరిస్థితి. ఇవాళ నేను రిటైర్డ్ ఉద్యోగస్తులను అడుగుతున్నా, మీకు నిజంగానే చంద్రశేఖరరావు సరైన సమయంలో చెల్లించుంటే మీకు ఇన్ని కష్టాలు వస్తుండేనా? ఇవాళ అట్లాంటి చంద్రశేఖరరావు మోసం చేసిపోతే ప్రతి నెల నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. రాబోయే సంవత్సరంలో అవసరమైతే నెలకు 1000 కోట్ల లాగా మీ బకాయిలు చెల్లించి మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. మీరు నమ్మితే నాకు ఓటేయండి, మీరు నమ్మకపోతే మీరు ఇంకెవరికైనా ఓటేయండి. ఒక మాట ఇస్తే మాటకు నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. మాట ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, మాట ఇచ్చిన రాహుల్ గాంధీ ఇవాళ బీసీ కులగణన చేస్తున్నాడు, మాదిగ వర్గీకరణ చేస్తున్నాడు. ఇవాళ నేను అడుగుతున్న మా బలైన వర్గాలను, చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇక బండి సంజయ్ గురించి అయితే అంతు పొత్తు లేదు, ఆకాశం అంతా ఎగిరి దుక్కుతున్నాడు ఆయన. బండి సంజయ్ గారు నాకంటే బడా బీసీనే లేడు, నేను మా మోడీ ప్రపంచంలోనే బడా బీసీలం అంటున్నాడు. బడా బీసీలైన మోడీని బండి సంజయ్ నేను అడుగుతున్నా, 12 ఏళ్ల నుంచి మీరే కదా ప్రధానమంత్రి, మీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు 2021లో జనగణన చెయ్యలేదు? జనగణనలో కులగణన ఎందుకు చేర్చలేదని నేను బండి సంజయ్ని, మోడీ గారిని నేను అడుగుతున్నా. ఇవాళ ఇక్కడున్న ఈ సమావేశాన్ని చూస్తున్న మా బలైన వర్గాల మిత్రులను నేను అడుగుతున్నా, మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, 100 ఏళ్ల నుంచి మీ కులగణన జరగకపోతే మీ సోదరుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల రోజుల్లోనే మీ 100 ఏళ్ల సమస్యను సంవత్సరం లోపల ఇవాళ కులగణన చేసి లెక్కలు మీ ముందల పెట్టినా లేదా? నిజం చెప్పండి, మీ కులగణన 100 ఏళ్ల సమస్యను నేను పరిష్కరిస్తే నాకు ఓటేయండి, 12 ఏళ్ల బండి సంజయ్ మోడీ పరిష్కరిస్తే మోడీకి ఓటేయండి అని చెప్పి మా బీసీ సోదరులను నేను అడుగుతున్నా. ఇవాళ లెక్కలు తేల్చి మీకోసం అందరితో నేను కొట్లాడుతున్నా. తేల్చిన లెక్కలు తప్పని, మనం వండుకున్న అన్నంలో ఉప్పేసి తినకుండా చేయాలని బీజేపీ వాళ్ళు చేస్తున్న కుట్రను మీరు అర్థం చేసుకోండి అని మా బలైన వర్గాల సోదరులను అడుగుతున్నా. లెక్కలు తప్పున్నాయి అంటారు. బండి సంజయ్ కిషన్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా, నేను లెక్క కట్టిన బలహీన వర్గాల లెక్క తప్పైతే తప్పెక్కడుందో ఎత్తి చూపించండి. తప్పని సొల్లువాగుడు వాగుడు కాదు. ఈ ఫలానా దగ్గర ఫలానా ప్లాట్లో ఫలానా ఊర్లో మీరు చేసిన లెక్క తప్పు, ఈడ బీసీలు ఉంటే బీసీలను ఓసీలలో కలిపారు, లేకపోతే ఓసీలు ఉంటే తీసుకెళ్ళి ఎస్సీలలో కలిపారని మేము చేసిన లెక్క తప్పు ఉంటే మీరు లెక్క చూపియండి. సొల్లు మాటలు మాట్లాడి వేదిక మీద నుంచి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఇవాళ పక్కాగా లెక్క కట్టిన కులగణను తప్పంటే రేపు బలహీన వర్గాలకే తీరని నష్టం జరుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వేనను చిత్తు కాగితాన్ని తీసుకొచ్చి వాళ్ళ లెక్కలు చూపిస్తారు. సమగ్ర కుటుంబ సర్వే 12 గంటలలో చంద్రశేఖరరావు చేసి ఇదే సొక్కమైన లెక్క అని ఆయన చెప్తుండు. ఆ సొక్కమైన లెక్కలు ఆయన చెప్పింది ఎంత అంటే బీసీల లెక్క 51%. కానీ పక్కా లెక్క కట్టిన నేను ఇవాళ 56.33% అని బీసీల లెక్క తేల్చింది నేను. ఇది పెరిగినట్ట తగ్గినట్ట మా బీసీ సోదరులు ఆలోచన చేయాలి. మా జర్నలిస్టు మిత్రులు ఉన్నారు చాలా వరకు, అందులో కూడా బలైన వర్గాలు ఉన్నారు. మీరు లెక్కలు చూడండి, నా లెక్క కరెక్టా, నేను పెంచినా, నేను చేస్తే లెక్క కడితే పెరిగిందా తగ్గిందా మీరు లెక్క చెప్పండి. చంద్రశేఖరరావు కట్టిన లెక్కలలో 21% ఓసీలు అన్నాడు, నేను కట్టిన లెక్కల్లో 15.29% ఓసీలు అని లెక్క తేలింది. ఇవాళ పెరిగినట్ట తగ్గినట్ట? ఎస్సీలో ఆయన 18% అన్నాడు, నేను పక్కా లెక్క చేసి 17.45% అని తెచ్చిన. ఆయన ఎస్టీలు 10% అంటే నేను ఇవాళ లెక్క కట్టి 10.08% అని నేను కట్టిన. మైనారిటీల లెక్కనే లేదు ఆయన దాంట్లో. 51% బీసీలు, 21% ఓసీలు, 18% ఎస్సీలు, 10% ఎస్టీలు అని 100% లెక్క కట్టి చూపించాను. నేను పక్కాగా లెక్క కట్టి మైనారిటీలు 12.56% ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ముస్లిం మైనారిటీల లెక్క 12.56%, అందులో 10.08 బీసీలు, మిగతా వాళ్ళు ఓసీలు అని లెక్క కట్టి మైనారిటీల లెక్క కూడా తెచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం. బండి సంజయ్ అంటుండు బీసీలను మైనారిటీలను తెచ్చి బీసీల లెక్క కలుపుతారని. నేను సూటికి వేదిక మీద నుంచి బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా. మైనారిటీలను రాజ్యాంగ పరంగా
1960 నుంచే నాకు తెలిసి బీసీలలో బీసీ రిజర్వేషన్లు పొందినరు. ఇవాళ దూదేకులు కానీ తురక చాకలి కానీ తురక మంగలి కానీ ఇట్లా 29 కులాలు బీసీలు ఇవాళ మైనారిటీలు బీసీల రిజర్వేషన్లు పొందుతారు. అంతెందుకు కిషన్ రెడ్డి బండి సంజయ్ సిద్ధంగా ఉంటే గుజరాత్ రాష్ట్రానికి నేను టీములను తీసుకెళ్తా. నరేంద్ర మోడీ గారు 12-13 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న గుజరాత్లో ఇవాళ ముస్లింలు 29 కులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. ఇవాళ బీసీ రిజర్వేషన్ల ముస్లింలు గుజరాత్లో ఉన్నారు. ఇవాళ ముస్లిం బీసీలు మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు. మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంలో ఇవాళ ముస్లిం బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. బీహార్లో మీ పొత్తుల ప్రభుత్వంలో ముస్లిం బీసీలు రిజర్వేషన్లు ఇవాళ పొందుతున్నారు. ఇవన్నీ నిజం కాదా? నిజ నిర్ధారణ కమిటీని రాష్ట్రాలకు పంపిద్దాం. ఇవాళ ఉత్తగానే భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉండి అబద్ధాలు చెప్పుకుంటా వీధి నాటకాలు వేస్తున్నారు. ఈ దేశంలో రాజ్యాంగం పరంగా వాళ్ళకు కూడా వచ్చిన రిజర్వేషన్లు బీసీ ఈ గ్రూప్లో ఉన్నారు. ఇవాళ బీసీ రిజర్వేషన్లు 5 కేటగిరీల కింద ఉన్నారు. ABCDE ఈ వచ్చేసి మెజారిటీ ఇవాళ ముస్లిం మైనారిటీల రిజర్వేషన్లు వచ్చినాయి. దూదేకులు బీసీ బి గ్రూప్లు ఉన్నారు. ఇది నేను ఇచ్చింది కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల నుంచి దూదేకుల వాళ్ళు ఇవాళ బీసీ బి రిజర్వేషన్లు ఉన్నారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి నిన్నమన తెచ్చినాయి కాదు. నేను ఎవరిని ఎందులో నేర్చలే. ఎవరు ఎందులో ఉండరో రాజ్యాంగం పరంగా ఎవరెవరికి అధికారం వచ్చిందో వాళ్ళు లెక్కలు కట్టి లెక్కలు మాత్రమే నేను చెప్పిన. నేను ఎవరిని ఓసీలు ఉన్నోళ్ళని బీసీలు వేయలే, బీసీలు ఉన్నోళ్ళని ఎస్సీలలో వేయలే, ఎస్సీలు ఉన్నోళ్ళని ఎస్టీలలో వేయలే, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఓసీలలో కలపలే. ఉన్నోళ్ళు ఉన్నట్టు వివరాలు ఇచ్చినోళ్ళు ఇచ్చినట్టు లెక్క కట్టి ఈ రాష్ట్రంలో జనాభా ఇంత ఉన్నారని 100 ఏళ్ల నుంచి బలహీన వర్గాలు మా లెక్కెంతో మాకు చెప్పండి అని అడుగుతుంటే ఆ సమస్యకు నేను పరిష్కారం చూపించిన. అందుకే ఇవాళ మా బలహీన వర్గాల సోదరులు నేను అడుగుతున్నా, మీరు గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఆలోచన చేయండి. 100 ఏళ్ళ మీ సమస్యకు రేవంత్ రెడ్డి పరిష్కారం చూపించి 1 సంవత్సరంలోనే మీ కులగణన చేసి మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుంటే మీరు నాకు ఓటేయండి. మీ ఆత్మగౌరవం నేను నిలబెట్టలేదు, మీకు నష్టం చేసిన అంటే మీరు ఎవరికి ఓటేసుకున్నా పర్వాలేదు అని చెప్పి నేను నిజామాబాద్ వేదిక నుంచి మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా. ఇవాళ మా మాదిగ ఉపకులాల సోదరులు మా డాక్టర్ లక్ష్మీకాంతరావు గారి నుంచి ఇక్కడ ఉన్నారు. చాలామంది మా దళిత సోదరులు వేదిక మీద ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా రకరకాల హోదాలలో. ఇవాళ నేను అడుగుతున్న 30 ఏళ్ల నుంచి మీరు కొట్లాడని రోజు లేదు, మీరు త్యాగం చేయని రోజు లేదు. మీరు ఇన్ని కొట్లాడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడారు. మోడీని మీ కృష్ణమాదిగా కౌగిలించుకున్నాడు, మోడీ కృష్ణమాదిగా ముద్దు పెట్టిండు, కానీ మీ లెక్క చెప్పిన వర్గీకరణ చేసిందా? ఇవాళ నేను అడుగుతున్న మా మాదిగ ఉపకులాల సోదరులను 30 ఏళ్ళ మీ సమస్యను మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసి లెక్క కట్టి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత చట్టం చేసి మంత్రివర్గంలో ఆమోదిస్తే ఇవాళ మా మాదిగ సోదరులు మాదిగ ఉపకులాలు కొంతమందికి కష్టం ఉండొచ్చు, కొంతమందికి నష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసింది నేను కాదా? ఇవాళ నేను అడుగుతున్న మా ఎస్సీ సోదరులను, ఎస్సీ వర్గీకరణ చేసింది రేవంత్ రెడ్డి అయితే నరేందర్కు ఓటేయండి, నరేందర్ను గెలిపించండి. ఇవాళ నేను చెయ్యలేదు అంటే మోడీ మీకు చేసిందంటే మోడీకి ఓటేయండి. 12 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ కృష్ణమాదిగను కౌగిలించుకున్నాడు, కానీ మీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపించిందా అని నేను అడుగుతున్నా. మరి సమస్యకు పరిష్కారం చూపించిన నా వైపు నిలబడతారా, మీ సమస్యను జటిలం చేసిన బీజేపీ వైపు నిలబడతారా? మీరు ఆలోచన చేయండి అని మా మాదిగ సోదరులు ఉపకులాల సోదరులను మా దళిత సోదరులను నేను అడుగుతున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. 10 నెలల్లో నేను చేసిన పనులను మీరు లెక్క కట్టండి. 12 ఏళ్ళు నరేంద్ర మోడీ పరిపాలనను, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు పరిపాలనను మీరు అంచనా వేయండి. ఇవాళ ఈ సమస్యలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ నాకు అండగా నిలబడడానికి, నాకు తోడుగా ఉండడానికి శాసన మండలిలో మీ పట్టభద్రుల సమస్యల్ని ప్రస్తావించడమే కాదు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి బాజాబ్తా ముఖ్యమంత్రి దగ్గరికి నరేందర్ రెడ్డి కాగితం పట్టుకొని మిమ్మల్ని చేయి పట్టుకొని వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తాడు. ఇవాళ మీ చేయి పట్టుకొని మీ సమస్యలు పరిష్కరించేటోడు మీ ఎమ్మెల్సీ కావాలన్నా,
మీరు ఓటేసిన తర్వాత దొంగకు దొరకకుండా తుపాకీ గుండుకు అందకుండా పోయేటోడు మీకు ఎమ్మెల్సీ కావాలన్నా మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ ఓట్లు ఆషామాషి ఓట్లు కాదు. ఒక ఎమ్మెల్సీ గెలుపు ఓటమితోని ఎమ్మెల్సీలతోని ప్రభుత్వం మనగడికి ఏం ప్రమాదం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. కానీ నరేందర్ రెడ్డి ఓడిపోతే మీ సమస్యలు పరిష్కరించేవాడు, మీ తరపున మాట్లాడేవాడు, మీ తరపున ఈ ప్రభుత్వంతో చర్చించేవాడు లేకుండా పోతాడు. అది మీకే నష్టం జరుగుతుంది తప్ప మీకు లాభం చేకూర్చదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాల్సింది మిత్రుడు నరేందర్ రెడ్డికి ఓటేసినప్పుడే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతెందుకు ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళని అడగండి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. 10 ఏళ్ళు చంద్రశేఖరరావు మీ ఇళ్ల పట్టాలన్నా మీ భూమి ఏడుందో చూపించినాడా, మీ కాగితమని ఇచ్చేడా? నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ పిలిచి రవీంద్ర భారతిలో 1000 కుటుంబాలను మిమ్మల్ని పిలిచి మీకు భోజనం పెట్టి మీ ఇండ్ల పట్టాలు మీ భూమికి మురికి అప్పచెప్పింది నేను కాదా? 10 ఏళ్ళు చంద్రశేఖరరావు మీ ఇండ్ల పట్టాల గురించి కాదు, మీ ఆరోగ్య భద్రత కార్డు గురించి కూడా ఇవ్వలే. కోవిడ్లో మీ జర్నలిస్టులు చచ్చిపోతే పట్టించుకున్న పాపాన వాళ్ళే ఢిల్లీలో ఉన్న మీ జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కార్డు కూడా ఇవ్వకపోతే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మిమ్మల్ని పిలిచి మాట్లాడి మీ భూమి మీకు అప్పచెప్పింది నేను కాదా మిత్రులారా? ఇన్ని పనులు 10 నెలల్లో నేను చేస్తే ఏమి చేయలేదు రేవంత్ రెడ్డి అని బండి సంజయ్ కేటీఆర్ ఇద్దరు కలిసి నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయను అంటే అసలు మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. మొదట్లో అధికారం బాయ్, రెండోసారి డిపాజిట్లు బాయ్, మూడోసారి నీకు అభ్యర్థి దొరకకపోయా కేటీఆర్. ఇంకా నువ్వేంది నువ్వు మాట్లాడేది ఏంది? నీకున్న అర్హత ఏంది? తెలంగాణ సమాజం నిన్ను ఎప్పుడో బహిష్కరించింది. తెలంగాణ సమాజంలో నువ్వు మనిషివే కాదు, నువ్వు ఓటర్ లిస్టులో లేనే లేవు, ఈ లెక్కలలోనే లేవు. నువ్వు లెక్కలలో ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి ఉండేటోంది. ఇవాళ బండి సంజయ్ అంటూ కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేవని నేను అడుగుతున్న. బండి సంజయ్ని నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి కదా, టెలిఫోన్ ట్యాపింగ్లో ప్రభాకరరావు శ్రవణ్ రావు అమెరికాకు పారిపోతే పట్టుకరమని రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ కాగితం సంఖ్యలో పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళతో బేరం చేసుకోరు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తే ప్రభాకర్ రావును శ్రవణ్ రావును మేము పట్టుకరాము, లేకపోతే వాళ్ళని పట్టుకొస్తే మిమ్మల్ని కూడా బొక్కలేస్తాడు రేవంత్ రెడ్డి అని మీరు అడ్డం పడ్డది మీరు కాదా? ఇవాళ కేసీఆర్ హరీష్ను కేటీఆర్ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు కాకుండా అడ్డుకుంటున్నదే కిషన్ రెడ్డి బండి సంజయ్. ఎందుకంటే ప్రభాకర్ రావును శ్రవణ్ రావును విదేశాల నుంచి ఇక్కడికి రప్పిస్తే 48 గంటలలో ఇలా బండారం బయటపడుతుంది, అందరిని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పి ఈ కాగితం అడ్డపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల్లో పరోక్షంగా వాళ్ళ మద్దతు తీసుకుంటున్నది బీజేపీ వాళ్ళు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. బండి సంజయ్ గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే మేము గొర్రెల స్కామ్ కింద ఏసీబీలో కేసు కట్టి మేము విచారణ చేస్తే ఫైళ్ళన్నీ మీ ఈడీ వాళ్ళు తీసుకుపోయారు. ఈడీ వాళ్ళు ఎందుకు ఈ గొర్రెల స్కామ్లో టీఆర్ఎస్ వాళ్ళని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే? ఈ కార్ రేసుల్లో విదేశీ కార్ల పోటీలలో కోట్ల రూపాయలు కేటీఆర్ విదేశాలకు తరలించిందని నేను కేసు కడితే ఎంబడే ఈడీ వాళ్ళు వచ్చి ఆ ఫైల్ అంతా తీసుకుపోయారు. ఎందుకు ఈ కార్ రేసుల్లో కేటీఆర్ను ఈడీ వాళ్ళు అరెస్టు చేయలేదని నేను అడుగుతున్నాను. టెలిఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావును నిన్న మనం టీవీలలో చూస్తున్నాం. ట్రంప్ ఆ ప్రెసిడెంట్ కాగానే అమెరికాలో ఉన్న భారతీయులందరినీ అక్రమ వలసదారులని కాళ్లకు బేడీలేసి తీసుకొచ్చి దేశంలో ప్రత్యేక విమానంలో దించిపోతున్నాడు. మరి అక్రమంగా ఉన్న ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ప్రభుత్వం మేము ఫిర్యాదు చేసిన వాళ్ళని ఎందుకు తెస్తలేరు? ఎందుకు మోడీ లేఖ రాస్తలేడు? ఎందుకు కేంద్ర హోంశాఖనే చేయాల్సింది పని? దానికి మంత్రిగా ఉన్నది బండి సంజయ్ గారే కదా. నేను సూటిగా అడుగుతున్న, ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎప్పటి లోపల విదేశాల నుంచి నువ్వు రప్పిస్తావు బండి సంజయ్? 4 కోట్ల తెలంగాణ ప్రజలకు చెప్పు. వాళ్ళని తెచ్చిన 48 గంటల్లో ఇవాళ టీఆర్ఎస్ నాయకులను లోపల వేయకపోతే బొక్కలు పెట్టకపోతే చూడని నేను అడుగుతున్నా. ఇవాళ ట్యాపింగ్ చేసిన దొంగల్ని అమెరికాలో దాచిపెట్టి మీరు ఢిల్లీకి పిలుచుకొని సీకట్ల హరీష్ రావుతో కేటీఆర్తో మాట్లాడి ఒప్పందాలు చేసుకున్నది మీరు. ఇవాళ మీరా మా గురించి మాట్లాడేది? ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ లీడ్ ఉన్న వాళ్ళందరినీ 10 నెలలైంది లోపలేసి. నిన్న మన బెయిల్ వచ్చింది. ప్రణీత్ రావుకు రాధాకిషన్ రావుకు
ఇట్లా చాలామందిని దొరికినట్టే చెంచల్గూడ జైర్లపల్లిలో వేస్తే 10 నెలల తర్వాత నిన్న మొన్న బెయిల్ వచ్చింది. హరీష్ రావు మీద కేసు పెడితే హరీష్ రావు కోర్టుకు పోయి కోర్టులో ఇవాళ ఆర్డర్ తీసుకొచ్చిండు, అరెస్ట్ చేస్తామని. నన్ను అరెస్టు చేయొద్దని హరీష్ రావు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు. మరి బండి సంజయ్ గారు, నీ శాఖలో ఉన్న నీ శాఖకే అమెరికా గవర్నమెంట్కు రాసి రప్పించాల్సిన ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ఎప్పుడు తెస్తామని నేను అడుగుతున్నా. గొర్రెల పెంపకానికి సంబంధించి ఈడీ దగ్గర ఉన్న విచారణలో బీఆర్ఎస్ నాయకులను ఎప్పుడు అరెస్ట్ చేస్తామని నేను అడుగుతున్నా. ఈ కార్ రేసులో కేటీఆర్ కోట్ల రూపాయలు లండన్ కంపెనీకి పంపించాడు కదా, ఆ కేసు మీ ఈడీ దగ్గరనే ఉంది, ఎప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని నేను అడుగుతున్నా. నిన్న మన కేటీఆర్ హరీష్ ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినో చూడండి. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు పోలే, కేంద్ర ప్రభుత్వాన్ని ఏం అడగలే. ఇవాళ ప్రభుత్వం మనం ఉంది, ఇవాళ వాళ్ళు పోయి బీజేపీలను కలిసి కాగితాలు ఇస్తున్నారు మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అని. ఇంత అర్థం కాదానే ఓ కాగితం చూపించి ఓ మాట మాట్లాడుకొని వచ్చి ఇవన్నీ ఏషాలు అర్థమైతలేదా? ఇవాళ ఒప్పందంలో భాగంగానే బీజేపీల కాళ్ళు పట్టుకోవడానికి, బీజేపీలు వీళ్ళని కాపాడడానికి ఇద్దరు కలిసి సీకట్లు మాట్లాడుకొని మన నిఘా అధికారులు ఇవి బయట పెడతారని చెప్పి ఉత్తగానే కాగితాలు ఇచ్చినట్టు ఫోటో దిగుతుండు. సిల్లి గవర్నర్ తెచ్చినవా? నితిన్ గడ్కరీకి కాగితం ఇచ్చినావు కేటీఆర్? హరీష్ రావు కలిసి వచ్చింది, కేంద్రంలో ఉండే వాళ్ళని ఏమన్నా తెచ్చిందా? ప్రభుత్వంలో మమ్మల్ని అడిగిన ఏమైనా నిధులు తీసుకురావాలని ఏమన్నా అడగాలా అని? తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు తెచ్చేది ఉంటే మాతో కదా కలిసి రావాల్సింది. మీరిద్దరు ఏంది కలుసుకునేది సీకట్లా? ఈడ ప్రభుత్వం ఉన్నది మాది కదా, మమ్మల్ని కదా అడగాల్సింది. ఏ నిధులు దేంట్లో రావాలి, దేంట్లో బకాయి ఉన్నాయి, ఎవరిని అడగాలని మమ్మల్ని అడగకుండా మీరిద్దరు కలిసి మాట్లాడుకొని సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ అన్నాడు. అంటే వెనకట్టుకోవడం సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం, దానికి నెల్లూరు పెద్దారెడ్డి పెద్ద లేఖ రాసినట, మా ఫలానా మనిషి వస్తున్నాడు ఆయనకు ఉచితంగా భోజనం పెట్టురని. నెల్లూరు పెద్దారెడ్డి లేఖ రాకపోతే సత్రంలో ఉచితంగా భోజనం పెట్టరా? ఇవాళ రాష్ట్రానికి వచ్చే నిధులకు రోజు నేను ఢిల్లీతో కొట్లాడుతూనే ఉంటే నేను పోయేస్తున్నాను, నేను తెచ్చేది నేను తెస్తా. నీ ఉద్దర పెత్తనం ఎందుకు కేటీఆర్ హరీష్ రావు అని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు ఆలోచన చేయండి, దీని కుట్ర. ఇవాళ ఎందుకు బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయలేదు? ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు వాళ్ళు ఈ ఓట్లు ఎవరికి వేయమంటారు? ఇవాళ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్లో టీఆర్ఎస్కి అసలు పట్టభద్రులు ఓట్లే లేవా? మీ ఓట్లు ఎవరికో చెప్పండి, మీరు ఎవరి పక్కన నించుంటారో చెప్పండి. మీరు మోడీని ఓడగొట్టమంటుందా, లేకపోతే రేవంత్ రెడ్డిని ఓడగొట్టమంటుందా, లేకపోతే వీళ్ళిద్దరిని ఓడగొట్టి మూడో అభ్యర్థిని గెలిపించామంటే ఎవరు మీ అభ్యర్థి అని నేను అడుగుతున్నా. ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని దిక్కుమాలిన పార్టీ ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఆయన అసెంబ్లీకి రాడు, ఈ ఎన్నికల్లో పోటీ చేయడు. ఇక మునగాడు అంటాడు ఉప ఎన్నికలు వస్తే మా తడాక చూపిస్తామని. ఉన్న ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని మీ బోడి పార్టీ బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో ఏందో చేస్తారంట. పార్టీ మారిన వాళ్ళ గురించి ఉప ఎన్నికలు వస్తే అట్లా మేము గెలుస్తామని 10 ఏళ్ళు 29 మంది ఎమ్మెల్యేలను, 20 మంది ఎమ్మెల్సీలను, 4-5 ఎంపీలను తీసుకున్నాడు చంద్రశేఖరరావు. అవునా? 2014 నుంచి 2023 వరకు 10లలో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను తీసుకున్నాడు. ఉప ఎన్నికలు ఒకటని వచ్చినాయా? మరి ఆ 10 ఏళ్ళలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లకెళ్ళి వస్తాయి? అప్పుడు గదే స్పీకర్ ఉన్నాడు, అప్పుడు గవే కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు గదే స్పీకర్ ఉన్నాడు, ఇప్పుడు గవే కోర్టులు ఉన్నాయి. ఎట్లు ఉప ఎన్నికలు వస్తాయి నాకు చెప్పురా అని అడుగుతున్నా. మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు తెలుగుదేశంలో గెలిచిన శ్రీనివాస్ యాదవ్ను మంత్రిని చేస్తుంది, కాంగ్రెస్లో గెలిచిన సబితమ్మని మంత్రిని చేస్తుంది. సిగ్గు లేకుండా ఉన్న ఎమ్మెల్యేలందరినీ మీ పార్టీ కడవలు కప్పి మీ చుట్టూతో తిప్పుకుంటుంది. అప్పుడు ఉప ఎన్నికలు రాందంటే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయట. ఆయన అండ చూపిస్తాడట. వెనకడికి కూడా కూట్లున్న రాయి తీయలేదట, కానీ ఏట్ల పోయి మునిగి పెద్ద బండరాయి తీస్తానికి పొంకనాలు కొట్టిందంట వెనకట్టుకోవడం. ఇవాళ కేసీఆర్ మాటలు గట్టినే ఉన్నాయి. ఉప ఎన్నికలు వస్తున్నాయి, సిద్ధంగా ఉండేవారు, మనం గెలుస్తున్నామని. ఉన్న ఎన్నికల్లో పోటీ చెయ్యి. ఈ ఎన్నికల్లో నీ అభ్యర్థి ఎవడో చెప్పు. నువ్వు ఎవరికి ఓటేస్తున్నావు, ఎవరికి మద్దతు ఇస్తున్నావు చెప్పు చంద్రశేఖరరావు. ఉత్తర మాటలు వద్దు, ఉత్తర గప్పాలు వద్దు. నీది గతమే, నీకు భవిష్యత్తు లేదు. నీకు ఒకవేళ భవిష్యత్తు ఉంటే ఈ ఎన్నికల్లో నీ ఓటు ఎవరికో చెప్పు. ఎన్నికల్లో ఓటు ఎవరికి వేయాలనో చెప్పలేనోనివి. ఫామ్ హౌస్లో పడుకునేటోడు నువ్వా మాకు పోటీ. ఇవాళ బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గారికి సూటిగా చెప్తున్నా, మీరు ఓటు అడగాలంటే
నువ్వు అడ్డంపడి ఆపిన మెట్రో కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గంలో పెట్టాలి. నేను మెట్రోను విస్తరించి హైదరాబాదు నగరాన్ని మహానగరంగా విశ్వనగరంగా చేయాలని మెట్రో కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినా మెట్రోకు అనుమతి ఇవ్వడానికి కిషన్ రెడ్డి ఢిల్లీలో మంత్రుల మీద ఒత్తిడి తెచ్చి మెట్రోకు అనుమతి రాకుండా అడ్డుకున్నాడు. ఇవాళ సబర్మతి రివర్ ఫ్రంట్ గుజరాత్లో కట్టుకోరు, నమో గంగే ఉత్తరప్రదేశ్లో కట్టుకోరు. ఇవాళ యమునా రివర్ను రిజర్వేషన్ చేస్తామని ఢిల్లీలో ఓట్లు అడిగి గెలిచారు. ఉత్తరప్రదేశ్లో గంగానదిని ప్రక్షాళన చేస్తారు. అదేవిధంగా గుజరాత్లో సబర్మతి రివర్ను ప్రక్షాళన చేస్తారు, ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తారు. కానీ హైదరాబాదులో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామంటే మీరు అడ్డుకుంటారు, ఒక్క రూపాయి ఇవ్వరు. ఎందుకు అడ్డుకుంటున్నావు కిషన్ రెడ్డి? నువ్వు కేంద్ర మంత్రిగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు నీకు ఓటు వేయలేదా? మూసీ ప్రక్షాళన చేసి మేము బాగా బతకాలనుకుంటున్నాం, నీకు ఇష్టం లేదా? ఇవాళ మూసీకి నిధులు రాకుండా, మూసీకి అనుమతులు ఇవ్వకుండా, మూసీకి కావలసిన డిఫెన్స్ ల్యాండ్స్ను ఇవ్వకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా? ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు నార్థన్ భాగం వచ్చింది, సదరన్ భాగాన్ని నితిన్ గడ్కరీ ఇవ్వకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా? ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటి కేటాయింపులను, సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు కేటాయింపులను, సీతారామ నీటి కేటాయింపులను అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా? ఇవాళ వీటికి ఏటికి అనుమతులు ఏమి ఇస్తలేడు కిషన్ రెడ్డి. కేంద్రంలో నాకు కూడా పరిచయాలు ఉన్నాయి. నేను కూడా 2019 నుంచి 2024 వరకు ఎంపీగా ఉన్నా. ఆ బీజేపీలో ఉన్న మంత్రులు ఎంపీలు నాకు తెలుసు, చాలామంది కలిసినప్పుడు నాకు షోలో చెప్తున్నారు, మీ కిషన్ రెడ్డి వద్దంటున్నాడా, మేమేం చేయాలా? ఇస్తే కాంగ్రెస్కు పేరు వస్తుంది, రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, మీరు ఇవ్వద్దు, మీరు ఇవ్వకుంటేనే రేవంత్ రెడ్డిని మేము బద్నాం చేస్తాం అని వాళ్ళ మంత్రులే నాకు చెవులో చెప్తున్నారు. ఇదా కిషన్ రెడ్డి నీ నీతి? ఇదేనా నువ్వు తెలంగాణకు చేసిన సాయము? ఎప్పట్లోగా నువ్వు మెట్రో రైలుకు అనుమతి తెస్తావు? ఎప్పట్లోగా మూసీకి నిధులు తెస్తావు? ఎప్పట్లోగా రీజనల్ రింగ్ రోడ్డును అనుమతిస్తావు? ఎప్పటిలోగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు తీసుకొస్తావు? నేను అడుగుతున్న కిషన్ రెడ్డి, ఇవేవి లేకుండా మా పట్టభద్రుల ఓట్లు అడుగుతావా నువ్వు? నీకేం అర్హత ఉందని నేను అడుగుతున్నా. ఇవాళ నీకు అర్హత ఏముంది ఓట్లు అడగడానికి? నువ్వు మెట్రో రైలుకు అనుమతి ఇవ్వవు, మూసీకి నిధులు ఇవ్వవు, పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు చేయవు, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతి తీసుకురావు. ఏది తీసుకురాని దద్దమ్మ కిషన్ రెడ్డి, నీకు ఓట్లు అడిగే అధికారం ఎక్కడి తెలంగాణ రాష్ట్రంలో అని నేను అడుగుతున్న మిత్రులారా. ఇవాళ గుండెల మీద చేసుకొని ఆలోచన చేయండి. ఈ తెలంగాణను అభివృద్ధి చేసేది, ఈ తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీ కాదా? మీరు ఆలోచన చేయండి. మీ సోదరుడుగా, మీ వాడిగా 10 నెలల్లో ఒక్క రోజైనా సెలవు తీసుకున్నానా? ఒక్క రోజైనా ఈ సమస్యల్ని వదిలి పక్కన కూర్చున్నానా? 2023 డిసెంబర్ 7 నాడు బాధ్యత తీసుకున్న నేను ఈ రోజు వరకు ఒక్క గంటన ఎప్పుడైనా సెలవు తీసుకున్నానా? ఎప్పుడైనా పని చేయకుండా ఊరుకున్నానా? మీకోసం ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న బీసీ కులగణన, మాదిగ ఉపకులాల వర్గీకరణ, రైతు రుణమాఫీ లాంటి సమస్యలను, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి నేను నిరంతరం పనిచేస్తున్న మిత్రులారా. ఇదంతా నేను చెప్పింది నిజమైతే మీరు గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఆలోచన చెయ్యండి. నేను చెప్పింది నిజమైతే నన్ను గెలిపించండి. ఈ ఎన్నికల్లో ఇంకా బలంగా పనిచేయాలంటే, నా మనోధైర్యం పెరగాలి అంటే, అవసరమైతే ఢిల్లీలో మోడీతో కొట్లాడాలి అంటే ఈ పట్టభద్రులు అండగా నిలబడండి. మీరు అండగా నిలబడితే ఇక్కడ కేసీఆర్ని కాదు, అక్కడ మోడీతోనైనా కొట్లాడి మనకు నిధులు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది. మీరందరూ అండగా నిలబడండి. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఈడ ఉన్నారు. ఆర్టీసీలో బస్సు ఉచితంగా మా ఆడబిడ్డలు ప్రయాణం చేస్తే 150 కోట్ల మంది ఆడబిడ్డలకు 4,000 కోట్ల రూపాయలు బస్సులో ఉచితంగా నేను ఇస్తే నాకు ఓటు వేయండి. మీకు బస్సుల్లో ఎవరైనా టికెట్ పైసలు అడిగితే నాకు ఓటు వేయొద్దని మా ఆడబిడ్డలకు నేను చెప్పదలుచుకున్నాను. 200 యూనిట్లు మీ ఇంట్లో ఉచితంగా కరెంటు వస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు వద్దు. మీ అమ్మని అడగండి ఇంటికి పోయినాక, 500 రూపాయలకు సిలిండర్ మా ఆడబిడ్డలకు వస్తే ఓటు నాకేయండి, లేకపోతే ఓటు ఇయ్యకండి అని చెప్పి మా ఆడబిడ్డలను అడుగుతున్నా. స్వయం సహాయక సంఘాలను 67 లక్షల మందిని ఇవాళ ఆత్మగౌరవం లేకుండా ఉంటే సంఘాలను మళ్ళీ పునరుద్ధరించి 1,00,00,000 మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలన్న ఆలోచనతోని
ఇవాళ వ్యాపారాలు ప్రారంభించడమే కాదు 600 ఎలక్ట్రిక్ బస్సులు ఆడబిడ్డలకు ఇప్పించి లక్షాధికారులను కోటీశ్వరులను మిమ్మల్ని చేయడానికి మీకు బస్సులు ఇప్పించుంటే నాకు ఓటేయండి, లేకపోతే ఓటేయకండి. ఇవాళ 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి మహిళా సంఘాలకు ఇచ్చిన అదానీ అంబానీలతో పోటీ పడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారం ఈరోజు ఆడబిడ్డల దగ్గరికి తీసుకొచ్చింది. శిల్పారామం హైటెక్ సిటీ పక్కన స్వయం సహాయక సంఘాలు చేసిన ఉత్పత్తులు అమ్ముకోవడానికి 3.5 ఎకరాలు 150 షాపులు మీ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి అక్కడ భూమి ఇచ్చిన, అక్కడ షాపులు ఇచ్చిన. శిల్పారామం పక్కన మీ పేరు మీద 3.5 ఎకరాల భూమి ఉంటే షాపులు ఉంటే నాకు ఓటేయండి, లేకపోతే మీరు ఎవరికైనా ఓటేసుకోండి అని మా ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు ఆశీర్వదించి అండగా నిలబడ్డారు కాబట్టి నేను చేయగలిగిన. రేపు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు పరిష్కరించినా నేను చెప్తలేను, ఇంకా ఉన్నాయి. వాటిని పరిష్కరించాలంటే మీరు అండగా నిలబడండి. మీరు అండగా నిలబడాలంటే నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఇవాళ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డిని మీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మీరందరూ అండగా నిలబడి నరేందర్ రెడ్డిని ఆశీర్వదించండి. నిండు మనసుతోని మీకు వారధిగా మీకు సారథిగా నిలబడతాడు. మీ సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాడు. ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కౌంటర్ చేసినాము బయట లోపల కాబట్టి దయచేసి నెమ్మదిగా వెళ్ళాలి. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా 1 గంట సేపు భోజనాల దగ్గర ఉండి మీరు అందరికి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.